अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांतम राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो ब्राह्मण्याय देवाय गोब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं। पवित्रो पवित्रो वा सर्वावस्थितोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु। हरे कृष्ण प्रभु जी।
हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण जर्जमत जी दंडवत प्रणाम। ప్రభుజీ క్లాస్ అయిన తర్వాత हाँ హరే కృష్ణ మహామంత్రం 3 సార్లు చదివాను సార్. ఎందుకంటే సార్. ప్రభాకర్ శ్రేష్ఠ గారు ఉన్నారు కదా, వాళ్ళు రావట్లేదని ఫోన్ చేశాను ఆయనకి. ఆయన ఫోన్ పలకలేదు. సుధా గారికి ఫోన్ చేశాను అనమాట. సుధా గారికి ఫోన్ చేస్తే రామలక్ష్మి గారు ఉన్నారు కదా, హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిందట. మళ్ళీ వాళ్ళ అబ్బాయికి కూడా ఫిట్స్ లో వచ్చేసిందట. అంటే ఆయన హాస్పిటల్ నుంచి రావడం, మళ్ళీ అబ్బాయిని హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగిందట. అందుకే అందరూ చాలా ఇబ్బందులు ఉన్నామండి, అందుకే రావట్లేదు అని సందర్భం. పెద్ద అబ్బాయికి ఒంట్లో బాగాలేని సంగతి తెలియదు. పెద్ద అబ్బాయి హాస్పిటల్ నుంచి రావడం నాకు తెలుసు. వాళ్ళ హస్బెండ్ యాక్సిడెంట్ అయింది కదండి. పెద్ద అబ్బాయికి యాక్సిడెంట్ అయిపోయి బయటకు రావడం నాకు తెలుసు. రామలక్ష్మి గారి హస్బెండ్ పెద్ద అబ్బాయి తెలుసు. రెండో అబ్బాయి సంగతి తెలియదు నాకు. రెండో అబ్బాయి కానీ రామలక్ష్మి గారు అబ్బాయి. రామలక్ష్మి గారి అబ్బాయికి ఏం ప్రాబ్లం వచ్చిందా? ఆ అబ్బాయికి ఫిట్స్ లో వచ్చిందంట. మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఆ అబ్బాయి అని తెలియదు. వాళ్ళ గురించి ఒకసారి. ఎక్కడున్నాము ప్రభు? ఏ చాప్టర్ లో ఉన్నాము? 6th చాప్టర్ అయినా 10th చదవాలండి. 6th చాప్టర్ 10th శ్లోక దగ్గర ఉన్నా కదా. 197వ పేజీ. 197. ఎవరు స్టార్ట్ చేయాలి? సుజాత గారు చదవాలి, కానీ ఆవిడ రాలేదు. ఓకే, మరి నెక్స్ట్ ఎవరున్నారు? లాస్ట్ టైం బొండాడ శారదమాతతో మొదలు పెట్టాము. చైతన్యమాత ఉన్నారా? సుబ్బలక్ష్మి మాత మొదలు పెట్టాం. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. 9వ శ్లోకం కదా ప్రభుజీ? 10. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. నా వాయిస్ వస్తుంది ప్రభుజీ? వస్తుందమ్మా, చక్కగా వస్తుంది. సరే ప్రభుజీ. హరే కృష్ణ. 10వ శ్లోకము. ఏన వావ కలౌ మనుజాప సదా దేవ మాయా విమోహితాః స్వవిధి నియోగ శౌచ చారిత్ర విహీన దేవహేళనాన్య పప్రతాని నిజేచ్ఛయా గృహ్ణాన అస్నానాన చమనా శౌచ కేశోల్లునా దీని కలినా ధర్మ బహుళేనోపహత ధియో బ్రాహ్మణ యజ్ఞ పురుష లోక విదూషకాః ప్రాయేణ భవిష్యంతి. నరాధములు భగవన్ మాయా మోహితులు అయిన జనులు మూల వర్ణాశ్రమ ధర్మమును దాని విధి నియమములను పరిత్యజింతురు. ప్రతిరోజు ముమ్మారు స్నానమాడుటను భగవదర్చనను వారు విడిచి వేయుదురు. శుచిని విడిచి భగవానుని ఉపేక్షించి వారు అర్ధరహితములగు నియమములను అనుసరింతురు. నిత్య స్నానము గాని ఆచమనము గాని లేకుండా సదా అపరిశుభ్రముగా నుండి వారు జుట్టును పెరికి వేసి కొందురు. ఆ రీతి కుహనా ధర్మమును అనుసరించుచు వారు చక్కగా వర్ధిల్లగలరు. కలియుగమున జనులు అధర్మ విధానముల వైపునకే అధికముగా మొగ్గు చూపెడి కారణమున వేద ప్రమాణమును వేదానుయాయులను బ్రాహ్మణులను దేవదేవుని భక్తులను హేళన చేయుదురు. భాష్యము. ప్రస్తుతము పాశ్చాత్య దేశములందలి హిప్పీలు ఈ వర్ణనకు చక్కగా సరిపోవుదురు. బాధ్యతారహితులు క్రమరహితులు అయిన హిప్పీలు స్నానము చేయరు. ప్రామాణికమగు వేద జ్ఞానమును అవహేళన చేయుదురు. నూతన జీవన విధానములను ధర్మములను వారు తయారు చేసి కొందురు. ప్రస్తుతము అట్టి హిప్పీ సంఘములు పెక్కు తయారైనవి. పరమహంస స్థితిలో నెలకొనినట్టి వృషభదేవుని కర్మలను అనుకరించిన అర్హతుని నుండియే అవన్నీయును ఆవిర్భవించినవి. వృషభదేవుడు ఉన్మాది వలె వర్తించినప్పటికీ అతని మలమూత్రములు సుగంధభరితములై ఉండి
మైళ్ల కొలది ప్రాంతమును సువాసిత మునర్చననిడి విషయమును అర్హతుడు లక్ష్య పెట్టలేదు. అర్హతరాజు అనుయాయులే జైనుల పేరిట చలామణి అయిరి. తదనంతర కాలమున ఇతరులు పలువురు వారిని అనుసరించిరి. వారిలో హిప్పీలు ప్రముఖులు. తమను భగవానుడనియే తలచెడి కారణమున హిప్పీలు దాదాపుగా మాయావాద తత్వమునకు ఒక శాఖ వంటి వారే. అట్టివారు నిజమైన వేదానుయాయులను, ఆదర్శనీయులకు బ్రాహ్మణులను, దేవదేవుని పరబ్రహ్మం గౌరవింపరు. కలియుగ ప్రభావమున వారు మిథ్యాధర్మ విధానములను తయారు చేయుచుందురు. చదవమంటారు ప్రభుజీ? చిన్నదే ఉంది. 11 చదివేసేయండి. 11 చదివేసేయండి. తేచ హరి తేచ హ్యార్వాక్తనయా నిజలోకయాత్రయాంద పరంపరయాశ్వ స్తాస్తమస్యందే స్వయమేవ ప్రపతిష్యంతి. అజ్ఞానవశమున నరాధములు అవైదికమగు ధర్మమును ప్రవర్తింపజేయుదురు. తమ మనోకల్పనలనే అనుసరించుచు వారు అప్రయత్నముగానే నరకమున బడుదురు. భాష్యము. దీని సంబంధమున భగవద్గీత యందలి షోడశాధ్యాయమును చూడవచ్చును. దాని యందు 16, 16, 16, 23 అసురీజనులు నరకమున బడి విషయము వర్ణితమైనది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. పద్మప్రియ మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్తరాలు ప్రభుజీ. 12వ శ్లోకము. అయం అవతారో రజసోపలుత కైవల్యోప శిక్షణార్థః. అయం అవతారః, ఈ అవతారము వృషభదేవుడు రజోగుణముచే ఉపప్లుత నిండియుండెడి, కైవల్య ఉపశిక్షణ అర్థః జనులకు ముక్తి పదమును బోధించుటకు. కలియుగమున జనులు రజస్తమోగుణయుతులై ఉందురు. వారిని మాయాబంధము నుండి ఉద్ధరించుటకే వృషభదేవుడు అవతరించెను. భాష్యము. శ్రీమద్ భాగవతమునందలి 12వ స్కందములోని 3వ అధ్యాయమున కలియుగ లక్షణములు చెప్పబడినవి. లావణ్యాం కేశధారణం. పతిత జనులు ఏ విధముగా వర్తింతురో దాని యందు భవిష్యద్వాని పలకబడినది. జుట్టు పొడవుగా పెంచుకుని వారు తమను తాము సుందరులుగా తలుతురు, లేదా జైనుల వలె జుట్టును పెరికి వేసుకొందురు. అశుచిగా ఉండి ఆచమనాదులు చెయ్యకుందురు. వృషభదేవుడే తమ మూల గురువని జైనులు పలుకుదురు. కానీ నిజముగా వారు వృషభదేవుని అనునాయులే అయినచో అతని ఉపదేశములను అనుసరించవలసి ఉండెను. మాయాబంధము నుండి బయటపడినట్లుగా తన 9 పుత్రులకు వృషభదేవుడు వసగిన ఉపదేశములు 5వ అధ్యాయమున తెలుపబడినవి. మనుజుడు వాస్తవముగా వృషభదేవుని అనుసరించినచో మాయాబంధము నుండి బయటపడి భగవద్ధామమునకు చేరగలడు. 5వ అధ్యాయమున తెలుపబడిన వృషభదేవుని ఉపదేశములను ఖచ్చితంగా పాటించినచో మనుజుడు నిక్కముగా ముక్తి నొందగలడు. వృషభదేవుడు విశేషముగా పతిత జనోద్ధరణకే అవతరించెను. 13. తస్యానుగుణాన్ శ్లోకాన్ గాయంతి అహో భువ సప్త సముద్రవ్యవత్యా ద్వీపేషు వర్షేస్వధి పుణ్యమేతత్ గాయంతి యత్రత్య జనా మురారేః కర్మాణి భద్రాన్యవతారవంతి. పండితులు వృషభదేవుని దివ్య గుణములను ఈ రీతి కీర్తింతురు. అహో, సప్త సాగరములను, పెక్కు ద్వీపములను, వర్షములను కలిగినట్టి ఈ పృథివియందు భారత వర్షమే పుణ్యతమమైనట్టిది. భారత వర్షజనులు వృషభాది భగవతవతార కర్మలను లెస్సగా గానము చేయుచుందురు. అట్టి కర్మలు మానవులకు పరమ మంగళకరమైనవి. భాష్యం. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు పలికిరి. భారత పరమ పుణ్యభూమి. వేద వాగ్వయము అనుసరించు వారులు భగవంతుని వివిధ అవతారము నెరిగియుండి వేద నిర్దేశానుసారము ఆ దేవదేవుని మహిమలను కీర్తించుచుందురు. అట్టి వారు మానవ జీవన ప్రాశస్త్యమును అనుభూతమనర్చుకున్న పిమ్మట ఆ విషయమును ప్రపంచమంతటా ప్రచారము చేసేది కార్యమును చేపట్టవలెను. శ్రీ చైతన్య మహాప్రభుల వారి సందేశమిది. ప్రపంచమంతటను పుణ్యజనులు ఉన్నప్పటికీ భారతవర్ష జనులు మరింత పుణ్యులని అధిపుణ్యం అను పదము సూచించును. కనుకనే మానవాళి లాభము కొరకై కృష్ణ భక్తి భావనను ప్రపంచమంతటా విస్తరించ చేయుటకు వారు యోగ్యులై ఉన్నారు.
విశేషద్భారతే పుణ్యం అనుచు శ్రీల మధ్వాచార్యులు కూడా భారత వర్షమును విశేషముగా గుర్తించి ఉన్నారు. ప్రపంచమంతటా భక్తి హిత సేవయనడి ప్రశ్నయే లేదు. కానీ ఆ విషయమును భారత వర్షజనులు సులభముగా అవగతము చేసుకొనగలరు. ఈ విధముగా భారత వర్షమునందలి ప్రతి ఒక్కరూ భగవద్భక్తిచే జన్మను సార్థకమనరించుకొని అటు పిమ్మట ఎల్లరి లాభము కొరకై ఆ దానిని ప్రపంచమంతటను ప్రచారము చేయవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ హరే ప్రభు. కృష్ణ థ్యాంక్స్. శాంతి మాత ఉన్నారమ్మా? కృష్ణ ప్రభు. లలిత మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. 14వ శ్లోకం. అహోను వంశో యదసాగదాతః ప్రయ్యవ్రతో యత్ర పుమాన్ పురాణః కృతావతారః పురుషः సాద్యశ్చార ధర్మం యద కర్మ హేతుం. అహో నో నిస్సందేహముగా వంశము యస ప్రఖ్యాతి చెందినది, అవదాతః పరమ పవిత్రమైనది, ప్రియవ్రతునికి సంబంధించినది, యత్ర దేవి ఎందైతే ఉమాన్ పరమ పురుషుడు, పురాణ ఆది అయినట్టి, కృతావతార అవతరించను, పురుష దేవదేవుడు, సహ అతడు, ఆద్యుడు, చచార ఆచరించను, ధర్మమును యత్ దేవి వలన, అకర్మ హేతుం కర్మ పరిసమాప్తి కారణము. అహో పవిత్రమైనది ప్రఖ్యాతి చెందినది అయిన ప్రియవ్రతుని వంశమును గూర్చి ఏమి చెప్పగలము? పరమ పురుషుడే ఈ వంశమును అవతరించి ఫలమును తొలగించేడు ధర్మమును ఆచరించను. భాష్యం. దేవదేవుడు అవతరించిన వంశములు మానవ సంఘమున ఎన్నో కలవు. ఉదాహరణకు శ్రీకృష్ణుడు యదువంశమున అవతరించను, శ్రీరాముడు ఇక్ష్వాకు వంశమున రఘువంశమున అవతరించను. అదే విధముగా ఋషభదేవుడు ప్రియవ్రతుని వంశమున అవతరించను. ఈ వంశములన్నీను మిగుల ప్రఖ్యాతి చెందినవి. వానిలో ప్రియవ్రతుని వంశము పరమ ప్రఖ్యాతి చెందినట్టు. ఓన్వస్య కాష్టామపరోను గచ్చే మనోరథేనాప్యభవస్య యోగి యో యోగమాయాః స్పృహయత్యుదస్తయాయేన కృత ప్రయత్నాః. కాహ ఎవడు ను నిస్సందేహముగా అస్య ఋషభదేవుని యొక్క కాష్టాం ఉపమానమును అపరహ అన్యుడు అనుగచ్చేత్ అనుసరింపగలుగును, మనఃహృదేన మనస్సుచే అపి అయినను, అభవస్య జన్మరహితుడు, యోగి యహ ఎవడు యోగమాయః యోగసిద్ధులను స్పృహయతి కోరును, ఉదస్థాః వృషభదేవునిచే తిరస్కృతము ఈ నిక్కముగా అసత్తు అయినట్టి ఏనా ఎవ్వనిచే వృషభదేవుడు కృత ప్రయత్న సేవింపగోరినప్పటికీ మనస్సు చేతనైనా వృషభదేవుని అనుసరించగల యోగి ఎవడైనా కలడా? యోగులు అభిలషించడి యోగ సిద్ధులను వృషభదేవుడు పూర్తిగా తిరస్కరించను. అట్టి వృషభదేవునితో ఏ యోగి సరిపోగలడు? భాష్యము. సాధారణముగా యోగులు అణిమ, లఘిమ, మహిమ, ప్రాకామ్య, ప్రాప్తి, ఈషిత్వ, వసిత్వ, కామావసాతాయ అనేది సిద్ధులను కోరియుందురు. కానీ వృషభదేవుడు ఏనాడు అట్టి అసద్విషయములను వాంఛింపలేదు. అటువంటి సిద్ధులు భగవన్ మాయచే కలుగునట్టివి. యోగము యొక్క నిజమైన ప్రయోజనము దేవదేవుని పాదపద్మాశ్రయమును అనుగ్రహమును బడియుటియే. కానీ యోగమాయ యొక్క మాయాశక్తిచే ఆ ప్రయోజనం కప్పబడుచుండును. అందువలన నామమాత్ర యోగులు అణిమాది అష్టసిద్ధుల ఆకర్షణకు గురి అవుతురు. తత్కారణమున వారు భగవంతుడకు వృషభదేవునితో సరిపోలరు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. రాధాలీల దేవదాసి మాతాజీ ఉన్నారమ్మా? చదువుతారమ్మా రేవతి మాతాజీ? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణాం. 16వ శ్లోకం. ఇతి హస్మ సకల వేదలోకదేవ బ్రాహ్మణగభాం పరమ గురోర్భగవత వృషభాఖ్యస్య విశుద్ధ చరితమీరితం పుంసాం సమస్త దుశ్చరితాభిహరణం పరమ మహామంగళాయనం ఇదమను శ్రద్ధయో పచితయాను శృణోత్యా శ్రావయతి వావహితో భగవతి తస్మిన్ వాసుదేవ ఏకాంతతో భక్తిరనయోరపి సమనువర్తతే. సుఖదేవ స్వామి పలికెను.
వృషభదేవుడు సమస్త వేద జ్ఞానమునకు మానవులకు, దేవతలకు, గోవులకు, బ్రాహ్మణులకు పరమ గురువు. జీవుల సమస్త పాపములను నశింపచేయునట్టి అతని పవిత్రమగు దివ్య కర్మలను ఇంతవరకు వివరించి తిని. వృషభదేవుని ఈ లీలావర్ణము సమస్త శుభములకు నిధి వంటిది. ఆచార్యులను అనుసరించుచు వాని శ్రద్ధతో వినువాడు, పలుకువాడు దేవదేవుడగు వాసుదేవుని యందు అనన్య భక్తిని పొందగలడు. భాష్యము. వృషభదేవుని ఉపదేశములు సమస్త యుగజనులకు అనగా సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, విశేషముగా కలియుగమునకు చెందిన సర్వులకు సంగతమై ఉన్నవి. అవి ఎంతటి శక్తివంతమునగా ఆచార్యుల అడుగుజాడల్లో వానిని వివరించుట ద్వారా లేదా శ్రద్ధతో వానిని శ్రవణము చేయుట ద్వారా కలియుగమునందైనను మనుజుడు పూర్ణత్వమును బడియగలడు. మనుజుడు అట్లు కావించినచో వాసుదేవుని యందు విశుద్ధ భక్తిని బడియగలడు. భగవల్లీలలు, భక్తుల లీలలు శ్రీమద్ భాగవతమునందు రచింపబడినవి. వానిని కీర్తించువారు వినువారు పవిత్రులగుదురు. నిత్యం భాగవత సేవయ. భక్తులు శ్రీమద్ భాగవతము నియమబద్ధముగా అధ్యయము కావింపవలెను, ప్రవచింపవలను, వినవలెను. సాధ్యమైనచో ఆ కార్యములను వారు 24 గంటలు చేయవలెను. కీర్తనీయ సదాహరిహి అనుచు శ్రీ చైతన్య మహాప్రభు దీనిని ఉపదేశించిరి. కనుక ప్రతి ఒక్కడు హరే కృష్ణ మహామంత్ర జపము చేసి గాని, శ్రీమద్ భాగవతమును అధ్యయనం చేసి గాని, దేవదేవుని ఉపదేశములో గుణములను తెలుసుకొనుటకు యత్నింపబలెను. ఆ దేవదేవుడే వృషభదేవుడు కపిలాది అవతారములలో అవతరించుచుండెను. ఈ ప్రకారము మనుజుడు భగవానుని దివ్య స్వభావమును పూర్తిగా తెలుసుకొనగలడు. భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుని జన్మకర్మల దివ్య స్వభావము నెరిగినవాడు భవబంధము నుండి ముక్తుడై భగవద్ధామమును చేరును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భారతి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. 17వ శ్లోకము. యస్యామేవ కవయ ఆత్మానమవిరతం వివిధ వృజిన సంసార పరితాపోపతవ్యమాన మనుసవనం స్నాపయంతస్థయైన పరమ నిర్వృత్వ యపవర్గమాచరికం పరమ పురుషార్థమపి స్వయమాసాదితమ్నో ఏవాద్రియంతే భగవదీయత్వేనైవ పరిసమాప్త సర్వద్దాహ. భక్తులు నానా విధములకు భవక్లేశముల నుండి బయటపడుటకు సర్వదా భక్తిరసామృతమునందే స్నానమాడుదురు. ఆ విధముగా చేయుచు వారు పరమానందమును అనుభవించరు. మూర్తిభవించిన ముక్తి సేవార్థము ఎదుట నిలిచిన వారు ఆ సేవను అంగీకరింపరు. సాక్షాత్తుగా దేవదేవుడే దానిని వసగినను వారు సమ్మతింపరు. భగవాను దివ్యమగు ప్రేమయుత సేవను బడిసి సమస్తముకు వాంఛితములను పొందినందునను సమస్త భౌతిక కోరికలకు పరముగానైన కారణమునను భక్తులకు ముక్తి అంతగా ప్రధానమైనది కాదు. భాష్యం. భవక్లేశము నుండి బయటపడుగోరు వారు భగవత్ సేవయే పరమ ప్రాప్తి ఉన్నది. లబ్ధ్వా సాపరం లాభం మన్యతే నాధికం తతః అని భగవద్గీత యందు తెలుపబడినట్టు దాన్ని సాధించి దానిని పొందిన పిదప మనుజుడు అంతకు మించిన వేరొక అధికమైన లాభం లేదని భావించరు. భగవంతునికి అభిన్నమైనట్టి భగవత్ సేవను పొందినప్పుడు అతడు భౌతికమైన దేన్ని వాంఛింపడు. ముక్తి అనగా సంసార ముక్తి అని భావము. ఈ విషయమును బిల్వమంగళ ఠాకూర్ ముకుళితాంజలి సేవతే స్మాత్ అని పలికిరి. భగవంతుని ముక్తి అనున్నది ఏదో గొప్ప ఉపలబ్ధి కాదు. సహజ సిద్ధితో నెలకొనుటయే ముక్తికి అర్థము. భగవత్ సేవకుడిగా ఒకటియే ప్రతి జీవుని సహజ స్థితి. కనుక జీవుడు కృష్ణ సేవలో నెలకొనినప్పుడు ముక్తిని బలసినట్లే యగును. అందువలనే భక్తులు ముక్తిని అభిలషింపరు. స్వయంగా భగవానుడే దాన్ని వసగిన అతడు దానిని సమ్మతింపరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అంత మాతాజీ ఉన్నారమ్మా? జలజ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చూద్దాం ప్రభుజీ. 18వ శ్లోకము.
రాజన్ పతిర్గురులం భవతాం యధూనాం దైవం ప్రియః కులపతిః క్వచ కింకరో వహ అస్తేవమంగ భగవాన్ భజతాం ముకుందో ముక్తిం దదాతి కర్హిచిత్ స్మన భక్తి యోగం. శుకదేవ స్వామి పలుకసాగెను. రాజా, దేవదేవుడగు ముకుందుడే పాండు యదు వంశీయులకు పాలకుడు. ఆతడే మీకు గురువు, దైవము, మిత్రుడు, కార్యనిర్దేశకుడు. ఇదియేగాక కొన్ని మార్లు అతడు మీకు దూతవలే కింకరుని వలె వర్తించినాడు. అనగా అతడు సామాన్య సేవకుని వలె పనిచేసి ఉండెను. తన అనుగ్రహమును బడయ యత్నించు వారలకు అతడు ముక్తిని సులభముగా నిచ్చునేమో గాని ప్రత్యక్ష సేవావకాశమును మాత్రము ఒసగడు. భాష్యము. పరీక్షిత్ మహారాజు వివిధ రాజవంశముల యశస్సును గూర్చి తలపోసడి అవకాశం ఉన్నందున అతనికి ప్రోత్సాహమును కలిగించుట మంచిదని శుకదేవ గోస్వామి భావించెను. వృషభదేవుడు అవతరించిన ప్రియవ్రతుని వంశము విశేషమగు యశస్సును బడసినది. అదే విధముగా ధ్రువుని తండ్రియగు ఉత్తానపాదుని వంశము కూడా పృథుమహారాజు ఆవిర్భావంచే యశోవంతమయ్యను. శ్రీరామచంద్రుని ఆవిర్భావంచే రఘువంశము యశస్సును బడసెను. ఇక యదు, కురు వంశములకు సంబంధించినంత వరకు అవి ఒకే సమయమున కొనసాగినట్టివి. శ్రీకృష్ణుని ఆవిర్భావం వలన ఆ రెండింటిలో యదువంశము సుప్రసిద్ధము. కురువంశమున భగవానుడు ఆవిర్భవించని కారణమున అది ఇతర వంశముల వలె భాగ్యవంతము కాదని పరీక్షిత్ మహారాజు తలచడి అవకాశం ఉన్నది. కృష్ణుడు, రాముడు, వృషభదేవుడు లేదా పృథుమహారాజు వంటి రూపములలో భగవానుడు ఆ వంశమున ఆవిర్భవించలేదు. కనుకనే శుకదేవ గోస్వామి ఈ శ్లోకం ద్వారా పరీక్షిత్తుకు ఉత్సాహం కలిగించెను. అనన్యమగు భక్తియుత సేవను గూర్చినట్టి పాండవుల వంటి మహాభక్తుల సన్నిధిచే కురువంశము మహాయశస్సును బడిసినదని భావింపవచ్చును. శ్రీకృష్ణుడు కురువంశమున జన్మించినప్పటికీ పాండవుల భక్తికి ఎంత బద్ధుడయ్యనగా వారికి ఆ దేవదేవుడు పోషకునిగాను గురువుగాను వర్తించెను. యదువంశము కన్నను కురువంశమే తనకు ముఖ్యమైనదని ప్రియమైనదని అతడు తన కర్మలచే నిరూపించెను. పాండవుల భక్తికి రుణపడి శ్రీకృష్ణుడు కొన్ని మార్లు వారి దూతగా పనిచేసెను. ఎన్నియో విపత్కర పరిస్థితుల యందు మార్గదర్శనము కావించెను. కనుక శ్రీకృష్ణ భగవానుడు తమ వంశమున జన్మించలేదని పరీక్షిత్ మహారాజు ఎంత మాత్రము చింతింపరాదు. పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు సదా తన విశుద్ధ భక్తుల వైపునకే మొగ్గు చూపియుండును. భక్తులకు మోక్షము ప్రధానమైనది కాదని దేవదేవుని ఆ నైజముచే స్పష్టమగుచున్నది. శ్రీకృష్ణుడు మోక్షమును అతి సులభముగా నిచ్చునేమో గాని విశుద్ధ భక్తునిగా నయ్యడి అవకాశమును మాత్రము అంత సులభముగా ఒసగడు. ముక్తిం దదాతి కర్హిచిత్ స్మ నా భక్తి యోగం. అనగా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని భక్తి యోగమే భగవంతుని తోటి సంబంధమునకు మూలమని నిరూపితమగుచున్నది. అది మోక్షము కన్నను అత్యంత శ్రేష్టమైనది. విశుద్ధ భక్తునికి ముక్తి అనున్నది అప్రయత్నముగానే సిద్ధించగలదు. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారా? 19వ శ్లోకము. నిత్యానుభూత నిజ లాభ నివృత్త తృష్ణ శ్రేయస్య తద్ర జనయాచిర స్తుపబుద్ధేః లోకస్య యః కరుణయాభయామాత్మ లోక మాఖ్యాన్నమో భగవతే వృషభాయ తస్మై. భగవానుడగు వృషభదేవుడు పూర్ణ స్వరూపానుభూతిని బడసినందున ఆత్మసంతుష్టుడు అన్యలాభవిరక్తుడు అయ్యుండెను. పరిపూర్ణుడైనందున విజయకాంక్ష అతనికి అవసరము లేకుండెను. దేహాత్మ భావనలో నెలకొని లౌకికతను సృష్టించుకుని వారలు సదా నిజలాభమును మరచియుందురు. కనుకనే నిర్హేతుక కరుణచే వృషభదేవుడు ఆత్మస్వరూపమును జీవిత లక్ష్యమును ఉపదేశించెను. అట్టి వృషభదేవ భగవానికి వందనములు. భాష్యము. వృషభదేవుని కార్యకలాపములను వర్ణించినట్టి ఈ అధ్యాయమునకు ఇది సారాంశమై ఉన్నది. పూర్ణ పురుషుడైనందున వృషభదేవుడు ఆత్మ సంతుష్టుడు. భగవదంశమైన మనము వృషభదేవుని ఉపదేశములను అనుసరించి ఆత్మ సంతుష్టులము కావలను. దేహాత్మ భావనలో అనవసరమైన కోరికలను పెంచుకొనుట మనకు తగదు. మనుజుడు ఆత్మానుభూతిని బడసినప్పుడు స్వరూప స్థితిలో నెలకొనినందున పూర్ణ సంతుష్టుడై ఉండును.
ఈ విషయమే భగవద్గీత 18.54 యందు బ్రహ్మభూత ప్రసన్నాత్మాన శోచతి న కాంక్షతి అని చెప్పబడినది. సమస్త జీవుల చర్మ లక్ష్యమిదియే. భగవద్గీత శ్రీమద్ భాగవతములందు తెలుపబడిన శ్రీకృష్ణోపదేశములను అనుసరించుచు మనుజుడు ఈ భౌతిక జగత్తునందైనను పూర్ణ సంతుష్టుడు, శోక అత్యాశారహితుడు కావచ్చును. ఆత్మానుభూతి ద్వారా కలిగేడి సంతుష్టి స్వరూపానందమనబడును. తమస్సునందే పడి ఉండేటి బద్ధజీవునికి తన నిజలాభమేమిటో తెలియదు. లౌకికమగు ఏర్పాట్లచే అతడు సుఖవంతుడగుటకు యత్నించుచుండును, కాని అది అసాధ్యమైనది. కనుకనే శ్రీమద్ భాగవతమునందు నతే విదుహు స్వార్థగతిం హి విష్ణుం అని చెప్పబడినది. నిజలాభమన్నచో విష్ణు భగవానుని పాదపద్మములను ఆశ్రయించుటయేనని అజ్ఞాన వశమున బద్ధజీవుడు ఎరగజాలడు. బాహ్యమగు ఏర్పాట్లచే సుఖవంతుడగుటకు యత్నించుట కేవలము వ్యర్థ ప్రయాసే. నిస్సందేహంగా అది అసాధ్యమైనది. వృషభదేవుడు తన ఆచరణ చేతను ఉపదేశముల ద్వారాను బద్ధజీవునికి జ్ఞానబోధ చేసి ఏ విధముగా అతడు స్వరూప స్థితి యందు ఆత్మసంతుష్టుడు కాగలడో చూపెను. శ్రీమద్ భాగవతములోని వృషభదేవుని కార్యకలాపములు అను 4వ స్కందమునందలి 6వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. కుమారి మాతాజీ ఉన్నారమ్మా? 7వ అధ్యాయం స్టార్ట్ చేసుకుందాం. భరతుని చరిత్రం 7వ అధ్యాయం. ప్రపంచ చక్రవర్తియగు భరతుని చరిత్రము ఈ అధ్యాయంలో వర్ణింపబడింది. అతడు అనేకములకు యజ్ఞములను ఆచరించి నానా విధములకు పూజలచే దేవదేవుని సంతుష్టిని కావించింది. చివరికి అతడు గృహమును వీడి హరిద్వారమున భక్తియోగ కర్మలలో కాలము వెడగుచ్చాడు. తన తండ్రియగు ఋషభదేవుని ఆజ్ఞచే అతడు విశ్వరూపిని తనయగు పంచజనిని పరిణయమాడాడు. అంతరము అతడు సమస్త ప్రపంచమును ప్రశాంతముగా పాలించను. గతమున అజనాభమనుడని నామము కలిగిన ఈ వర్షము భరతుని పరిపాలన పిమ్మట భరత వర్షముగా ప్రఖ్యాతి చెందింది. భార్యేగు పంచజని వలన భరతునికి సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆవరణుడు, ధూమ్రకేతు అనడి 5 పుత్రులు కలిగిరి. ధర్మపాలనం నందు తండ్రిని అనుసరించడం యందు భరతుడు ఖచ్చితంగా వ్యవహరించేవాడు. తత్కారణమున అతడు ప్రజలను చక్కగా పాలించగలిగి విష్ణు ప్రీత్యర్థమై యజ్ఞములు నిర్వహించిన కారణమున అతడు స్వయంగా సంతుష్టతై ఉండను. ప్రశాంత మనస్కుడై అతడు వాసుదేవ భక్తిని వృద్ధి కావించుకున్నాడు. నారదుని వంటి సాధు పురుషుల సిద్ధాంతంలో అవగతం చేసుకున్నట్టు ఎందు నిష్ఠాతుడైన అతడు ఋషుల అడుగుజాడలలో అనుసరించాడు. వాసుదేవునే అతను సదా హృదయమునందు నిలుపుకొనను. రాజ్యభారమును పూర్తి కావించిన పిదప అతడు రాజ్యమునంతటిని 5 పుత్రులకు పంచి ఇచ్చాను. తదనంతరము గృహమును వీడి ఆశ్రయమునకు వెళ్ళలేదు. ఆశ్రయమునకు వెళ్ళాను. అరణ్యమునందు కేవలము కందమూలను భుజించుచు అతడు లభ్యమైన ప్రజాద్రవ్యములను వాసుదేవునికి అర్పించాను. ఆ విధముగా వాసుదేవుని భక్తి వృద్ధి చెందగా దివ్యమగు ఆనందమయ జీవనం వృద్ధి చెందుచున్నట్లు అతడు అనుభూతి నర్చుకుని దివ్యమగు ఆధ్యాత్మిక స్థితిని బడిసిన భరతుని యందు కొన్ని మార్లు భగవత్ ప్రేమ లక్షణములైన విహ్వల రోదనము, పులకాది అష్టసాత్విక వికారము పొడసూపాను. అతడు భగవానుని ఋగ్వేద మంత్రంతో అర్చించినని తెలుసుకునవచ్చు. గాయత్రి మంత్రముగా తెలియబడు ఆ ఋగ్వేద మంత్రంలో సూర్యమండలస్థుడగు నారాయణుని లక్షించి ఉండెను. హరే కృష్ణ. చదువుతావమ్మా నెక్స్ట్ 2. హరే కృష్ణ. 1వ శ్లోకము. శ్రీ సుఖ ఉవాచ భరతస్తు మహాభాగవతో యథా భగవతా వనితల పరిపాలనాయ సంచింతితస్తదనుశాసనపరః పంచజనీ విశ్వరూపా దుహితరముపయేమే. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో ఇట్లు పలికెను. రాజా, భరతుడు పరమ భాగవతోత్తముడు. తండ్రి ఆజ్ఞను అనుసరించి అనగా
అతనికే రాజ్యాభిషేకం చేయవలెనని తండ్రి సంకల్పించి ఉండెను. తదనుసారమే అతడు రాజ్యపాలనను ఆరంభించెను. సమస్త భూమండలమును పరిపాలించినప్పుడు అతడు తండ్రి ఆజ్ఞను అనుసరించుచు విశ్వరూపుని తనయయగు పంచజనిని వివాహమాడెను. హరే కృష్ణ. 2వ శ్లోకం. తస్యాముహవా ఆత్మజాన్ తాత్స్నేనానురూపానాత్మనః పంచజనయామాస భూతాదిరివా భూత సూక్ష్మాణి సుమతిం రాష్ట్రభృతం సుదర్శనమావరణం ధూమ్రకేతుమితి. మిథ్యాహంకారము వలన సూక్ష్మేంద్రియార్థములు ఉత్పన్నమైనట్లుగా భరతుడు పంచజని వలన 5 పుత్రులను బడసెను. వారే సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆవరణుడు, ధూమ్రకేతు అనువారను. 3వ శ్లోకం. అజనాభం నామైతద్వర్షం భారతమితి యథా ఆరభ్య వ్యపతి సంతి. పూర్వము ఈ లోకము అజనాభ వర్షమని తెలియబడినను భరతుని పరిపాలన పిమ్మట భారత వర్షముగా ప్రసిద్ధి చెందినది. భాష్యము. నాభిరాజు పరిపాలించిన కారణమున ఈ లోకము పూర్వము అజనాభమని పిలువబడినది. కానీ భరతుని పరిపాలన పిమ్మట ఇది భారత వర్షముగా ప్రసిద్ధిగాంచినది. 4 కూడా చదివేస్తానమ్మా. సబహువిన్మహీపతి పితృపితామహవదుర్వత్సలతయా స్వే స్వే కర్మణి వర్తమానాః ప్రజాః స్వధర్మమనువర్తమాన పర్యపాలయాత్. భరతుడు ధరణిపై బహు ప్రజ్ఞావంతుడు, అనుభవజ్ఞుడగు రాజునై ఉండెను. స్వధర్మ పాలనలో నెలకొని అతడు ప్రజలను చక్కగా పరిపాలించెను. తన పితామహుల వలె అతడును ప్రజల ఎడ పరమ వాత్సల్యమును కలిగి ఉండెను. వారినందరినీ స్వధర్మ నిరతులను చేసి అతడు ధరణిని పరిపాలించెను. భాష్యము. ప్రభుత్వాధినేత ప్రజలందరూ స్వధర్మ నిరతులను గావించి పరిపాలనను కొనసాగించుటానున్నది అత్యంత ముఖ్యమైన విషయము. ప్రజలలో కొందరు బ్రాహ్మణులు, కొందరు క్షత్రియులు, కొందరు వైశ్యులు, మరికొందరు శూద్రులు ఉందరు. తమ ఆధ్యాత్మిక పురోగతికై వారందరూ తదనుగుణముగా వర్తించినట్లు చూచుట ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎవ్వడును నిరుద్యోగిగాను పనిలేని వానిగాను ఉండరాదు. భౌతిక పథమున ప్రతి ఒక్కడు బ్రాహ్మణునిగానో, క్షత్రియునిగానో, వైశ్యునిగానో లేదా శూద్రునిగానో కర్మ చేయవలసి ఉండెను. ఇక ఆధ్యాత్మిక పథమున అతడు బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు లేదా సన్యాసిగా వర్తించవలెను. పూర్వకాలమున రాజరికమే ప్రభుత్వమునేలినను రాజులందరూ ప్రజల పట్ల పరమ వాత్సల్యమును కలిగి ఉండేవారు. ప్రజలందరూ తమ తమ విద్యుక్త ధర్మములలో నెలకొనున్నట్లు ఆ రాజును చూచెడివారు. అందువలన సంఘమంతయు చక్కగా కొనసాగుచుండెడు. హరే కృష్ణ. నెక్స్ట్ పద్మావతి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. 5వ శ్లోకం. ఈజే చ భగవంతం యత్ర క్రతురూపం క్రతుభిరుచ్ఛవచైః శ్రద్ధయా హృతాగ్నిహోత్ర దర్శ పూర్ణమాస చాతుర్మాస్యస్య పశు సోమనాం ప్రకృతి వికృతి భిరనుసవనం చాతుర్హోత్ర విధిన. భరతుడు అత్యంత శ్రద్ధతో అగ్నిహోత్రము, దర్శయజ్ఞము, పూర్ణమాస యజ్ఞము, చాతుర్మాస్య యజ్ఞము, పశు యజ్ఞము అనగా అశ్వము బలి ఇవ్వబడు యజ్ఞము, సోమయజ్ఞము, సోమరసము అర్పించబడు యజ్ఞము వంటి పలు యజ్ఞములను నిర్వహించెను. ఈ యజ్ఞములను అతడు కొన్ని మార్లు పరిపూర్ణమగును, కొన్ని మార్లు పాక్షికమగును వనరించెను. కానీ అన్ని యజ్ఞముల యందును అతడు చాతుర్హోత్ర విధిని ఖచ్చితముగా పాటించుచు
ఆ విధముగా దేవదేవుని అర్పించెను. భాష్యం. యజ్ఞము యొక్క సక్రమ నిర్వహణ పరీక్షించుటకై శూకరములు, గోవులు వంటి పశువులు యజ్ఞమునందు బలి ఇవ్వబడేటివి. లేనిచో పశువధ యందు ఎటువంటి ప్రయోజనము లేదు. వాస్తవమునకు పశువునకు నవ్య జీవనము ప్రసాదించుటకే యజ్ఞమున బలి రసగుట జరుగును. అందువలన యజ్ఞములలో సాధారణముగా ముదుసలి పశువే బలి ఇవ్వబడేది. అంతట దాని నూతన శరీరము లభించేది. అయినను కొన్ని యజ్ఞములలో పశువధ అవసరము ఉండదు. ముఖ్యముగా ప్రస్తుత యుగమున పశుయజ్ఞములు పూర్తిగా నిషేధింపబడినవి. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభువులు ఇట్లు పలికి: అశ్వమేధం గవాలంబం సన్యాసం ఫలపైకృతం దేవరేణ సుతోత్పత్తిం కలౌ పంచ వివర్ణయేత్. యజ్ఞమున అశ్వమును బలి ఇచ్చుట, యజ్ఞమును గోవును బలి ఇచ్చుట, సన్యాసమును స్వీకరించుట, పితృదేవతలకు మాంసాహారమును అర్పించుట, సోదరుని భార్య వలన సంతానమును గనుట అనేది 5 కార్యములు కలియుగమున నిషేధింపబడినవి. చైతన్య చరితామృతము ఆదిలీల 17.164. పూర్ణ యజ్ఞ బాధ్యతను స్వీకరింపగలిగిన నిష్ఠాతులకు బ్రాహ్మణులు లేదా ఋత్వికులు కొరవబడినందున ఇటువంటి యజ్ఞములు ఈ యుగమున అసాధ్యములు. వాని బదులు సంకీర్తన యజ్ఞము ఈ కాలమున ఉపదేశింపబడింది. యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసః. నిజమునకు యజ్ఞములు విష్ణు ప్రీత్యర్థమే నిర్వహింపబడును. యజ్ఞార్థ కర్మ అట్టి కర్మలను దేవదేవుని ప్రీత్యర్థమే నిర్వహింపవలెను. కలియుగమున భగవంతుని అవతారమగు శ్రీ చైతన్య మహాప్రభువును పార్షద సహితముగా సంకీర్తన యజ్ఞములో అనగా సామూహిక హరే కృష్ణ మహామంత్ర కీర్తనతో అర్పించవలెను. సుమేధసులైన వారు ఈ పద్ధతిని స్వీకరింతురు. యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసః. మంచి మేధస్సు కలిగిన వివేకవంతులకే ఈ సుమేధసః అను పదము అన్వయించును. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 6వ శ్లోకం. సంప్రచరుత్స నానాయాగేషు విరిచిత్య క్రియేషు పూర్వం యత్తత్ త్రికాయ ఫలం ధర్మాక్షం పరే బ్రాహ్మణి యజ్ఞ పురుషే సర్వదేవతా లింగానం మంత్రానమర్ధ నియమా కథాయ సాక్షాత్కర్తిరి పరదేవతాయం భగవతి వాసుదేవ ఏవ భావాయమాన ఆత్మ నైపుణ్య మృదిత కషయో అవిశ్వద్వర్యుమానేషు స యజ్ఞమానో యజ్ఞభాజో దేవస్థాన్ పురుషావయే వైశ్వభాయేత్. అనువాదం. వివిధ యజ్ఞములు అంగ క్రియానుష్ఠానములకు పిమ్మట భరతుడు తత్ఫలితమును ధర్మం పేరిట వాసుదేవునికి అర్పించేవాడు. అనగా సమస్త యజ్ఞములను అతడు వాసుదేవుని అనగా శ్రీకృష్ణునికి ప్రీత్యర్థమే నిర్వహించింది. దేవతలందరూ వాసుదేవుని దేహాంగములు కనుక వేదమంత్రములందు ప్రతిపాద్యులైన వారిని ఆ దేవదేవుడే నియంత్రించినని భరతుడు తలచెను. ఆ రీతిగా భావించుచు అతడు ఆసక్తి, కామము, లోభము వంటి భౌతిక కల్మషం నుండి దూరమయ్యాను. ఋత్వికులు యజ్ఞమును హవిస్సును అర్పించినప్పుడు వివిధ దేవతలకు చేయబడేటి ఆహుతులు కేవలము దేవదేవుని వివిధ అంగములకే అర్పింపబడుచున్నమని భరతుడు చక్కగా వినగలిగాను. ఇంద్రుడు భగవాని బాహువనియు సూర్యుడు అతని నేత్రమనియు తెలుసుకొని వివిధ దేవతలకు అర్పింపబడిన హవస్సు వాస్తవమునకు వాసుదేవుని వివిధ అంగములకే అర్పింపబడిన భరత మహారాజు భావన చేసింది. శ్రీల ప్రభుపాదుల భాష్యం.
శ్రవణం కీర్తనం అనే విశుద్ధ మగ భక్తి యుక్త సేవను పెంపొందించుకున్నంత వరకు మనుజుడు విద్యుత్ ధర్మం నిర్వహింపవలసి ఉండునని శ్రీకృష్ణ భగవానుడు పలికింది. భరతుడు పరమ భాగవతుడు కదా. వాస్తవమును కామ్యకర్మరతులకే ఉద్దేశింపనట్టి పలు యజ్ఞములు అతడు ఎందులకే నిర్వహించేనని ఎవరైనా ప్రశ్నించే అవకాశము కలదు. కానీ అర్థమేమనగా అతడు కేవలము వాసుదేవుని ఆజ్ఞను నిర్వహించాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వధర్మమును విడిచి నన్నొక్కరినే శరణు వేణు అని శ్రీకృష్ణ భగవాను భగవద్గీత ఎందు తెలిపాను. మనము ఏ కార్యమనర్చినో నిరంతరము వాసుదేవునే స్మరింపవాలి. జనులు సాధారణంగా వివిధ దేవతార్చనకు అలవాటు పడి ఉందరు. కానీ భరతుడు కేవలము వాసుదేవునే ప్రసన్నం చేయగలడు. భోక్తారాం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం అని భగవద్గీత చెప్పబడింది. యజ్ఞముని ఏదైనా దేవతా ప్రీత్యర్థం చేసినా చేయవచ్చు. కానీ ఆ యజ్ఞమునే యజ్ఞ పురుషులకు నారాయణకు అర్పించినచో దేవతలందరూ సంతృష్టి చెందగలరు. వివిధ యజ్ఞ నిర్వహణ యొక్క మూల ప్రయోజనం దేవదేవుని సంతృప్తిపరచుటయే. మనుషుడు వాణిని వివిధ దేవతల పేరిట చేయవచ్చును లేదా ప్రత్యక్షంగా నిర్వహింపవచ్చు. దేవదేవునికే మనం నేరుగా ఆహుతిని అర్పించినచో దేవతలందరూ అప్రయత్నంగా సంతుష్టులగుదు. వృక్ష మూలములకు నీరు పోసినచో కొమ్మలు రెమ్మలు ఫలపుష్పం అన్నీ అప్రయత్నముగానే సంతృప్తి చెందగలరు. వివిధ దేవతల కొరకే యజ్ఞం ఆచరించి కోరినప్పుడు వారందరూ దేవదేవుని దేహములే అని గుర్తుంచుకొనవలెను. ఒక మనిషి చేయుని సేవించినప్పుడు ఆ మనిషిని సంతృప్తి పరచుటే ఉద్దేశమే ఉండదు. ఒకని పాద సంహానం చేసినప్పుడు నిజమునకు ఆ పాదములను కాక వానిని కలిగి ఉన్న వారిని సేవించుటే మన ముఖ్య ఉద్దేశమే ఉండదు. దేవతలందరూ భగవాన్ వివిధ దేహంగములు. వారిని మనం సేవించినచో వాస్తవమునకు స్వయంగా భగవంతుని సేవించిన వారు మగును. దేవతార్చన బ్రహ్మ సంహితంలో పేర్కొనబడినప్పటికీ ఆ శ్లోకములు వాస్తవమునకు దేవదేవుడకు గోవింద అర్చననే ప్రతిపాదించున్నాయి. ఉదాహరణకు దుర్గాదేవి అర్చనము బ్రహ్మ సంహితం ఈ రీతిగా పేర్కొంది. సృష్టి స్థితి ప్రళయ సాధనా శక్తిరేఖ ఛాయేవ యస్య భువనాని విభద్య దుర్గా ఇచ్ఛాన రూపమసి యస్య చ శ్రేష్ఠతే స గోవిందం గోవిందం ఆది పురుషం తమహం భజామి. శ్రీకృష్ణ భగవాన్ ఆజ్ఞ అనుసరించియే దుర్గాదేవి సృష్టి స్థితి లయ కార్యములు ననర్చును. ఈ విషయమున ఆ దేవదేవుడు భగవద్గీతను ధ్రువపరిచను. మై అధ్యక్షేణ ప్రకృతి సూయతే సదా సచరాచరం. ఓ కౌంతేయ, నా శక్తుల్లో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించు స్థావర జంగం సృష్టించున్నది. మనము ఈ భావనలోనే దేవతను అర్చింపం. దుర్గాదేవి శ్రీకృష్ణ ప్రసన్నం చేయను కనుక ఆమెకు మనం వందనం గావింపవను. పరమశివుడు శ్రీకృష్ణ అంశే గాని అన్యము కాదు కనుక అతనికి మనం నమస్కరింపవను. అదే విధంగా బ్రహ్మకు అగ్నికి సూర్యునికి మనం వందనములు చేయవను. వివిధ దేవతల కొరికే అనేకములో ఆహుతులున్నాయి. కానీ అవన్నీను దేవదేవుని ప్రీత్యర్థమే ఉద్దేశింపబడినవని మనం గుర్తుంచుకునవాలి. భరత మహారాజు దేవత నుండి ఏదో వరమును పడేవాలని కోరలేదు. దేవదేవుని ప్రసన్నను చేయటే అతని లక్ష్యం. మహాభారతం నందలి విష్ణు సహస్రనామ స్తోత్రంలో యజ్ఞ ఉగ్భజ్న కృజ్ఞ అని చెప్పబడి అనగా యజ్ఞ భోక్త యజ్ఞకర్త సాక్షాత్గా యజ్ఞము దేవదేవుడే. సమస్తమునకు భగవానుడే కర్త అయినప్పటికీ అజ్ఞానవశమున జీవుడు తనను కర్తగా భావించు. మనమే కర్తలమని భావించినంతకాలము మనకు కర్మబంధనం కలుగుచుండను. కానీ మనం యజ్ఞార్థం అనగా శ్రీకృష్ణుని కొరకు పనిచేసినచో కర్మబంధనం ఉండదు. యజ్ఞార్థాత్ కర్మణ్యోత్ర లోకాయం కర్మ బంధన. విష్ణు కొరకే యజ్ఞ రూపమును కర్మను అనరించవలెను. లేనిచో ఈ భౌతిక జగము కర్మ బంధకారకము కాగలదు. భరతుని ఉపదేశం అనుసరించు మనం స్వీయ ప్రీత్యర్థం కాక దేవదేవుడు శ్రీకృష్ణ ప్రీత్యర్థమే కర్మను అనరింపవను. ఈ విషయంలో భగవద్గీత ఎందుకు తెలుపండి. అశ్రద్ధాయ హుతం దత్తం తప్తం కృతం చేయత్ అసిదిచ్యుచ్యతే పార్థ నచ తత్ప్రేచ నో ఇహ. భగవాన్ యందు శ్రద్ధ లేకుండా చేయబడిన యజ్ఞము తపస్సు దానము అశాశ్వతమైనది. అట్టి కర్మలని అసత్ అని పిలువబడి కనుక ఇహ కర్మల అవి నిరుపయోగమైనట్టు. విశుద్ధ భక్తులైనట్టు అంబరీషుడు పలువురు ఇతర రాజర్షులు తమ కాలమునంతటినీ భగవత్ సేవ ఎందే గడిపివేశారు. విశుద్ధ భక్తుడు ఏదైనా సేవను వ్యక్తి ద్వారా నిర్వహించినప్పుడు
అతను విమర్శించరాదు. ఏలైనా అతని కార్యములన్నీ భగవత్ ప్రీత్యర్థమే అయి ఉండును. ఒక భక్తుడు ఏదైనా కర్మకాండ నిర్వహణకే ఒకానొక ఋతువుకి అతడు విశుద్ధ వైష్ణుడు కాకపోవచ్చు, ఏర్పాటు చేసి ఉండదు. కానీ భక్తుడు భగవాన్ ప్రసన్నతనే కోరి ఉన్నది అతన్ని విమర్శించరాదు. ఈ శ్లోకమునందు అపూర్వ అను పదం ప్రధానమైనది. కర్మ ఫలమే అపూర్వం అనబడింది. పుణ్య కార్యం చేసినప్పుడు లేదా పాప కార్యం నడిచినప్పుడు దానికి ఫలితం వెంటనే లభించదు. కనుక అపూర్వ అని పిలువబడి ఆ ఫలమునకే మనం వేచి ఉండవలసి వచ్చింది. అనగా కర్మ ఫలములు భవిష్యత్తునందు ప్రకటము. చివరికి స్మార్తులు కూడా ఈ అపూర్వములను అంగీకరించారు. భక్తులు కేవలం కృష్ణ ప్రీత్యర్థమే పనిచేయుదురు కనుక వారు కర్మ ఫలములు ఆధ్యాత్మికులు లేదా శాశ్వతములు అయి ఉండను. అవి కర్మరతులకు లభించిన ఫలముల వల్ల అశాశ్వతములు కావు. ఈ విషయం భగవద్గీత ఇట్లు ద్రోపడపడింది. గత సంఘస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేత సహా యజ్ఞయాచరత కర్మ సమగ్రం ప్రవీలేతే. ప్రకృతి త్రిగుణములైన అసంగుడే దివ్య జ్ఞానమునందు సంపూర్ణంగా స్థితులైన మనుజుని సర్వ కర్మలు దివ్యత్వనందే పూర్తిగా లీనమగు. భక్తుడు ఎల్లవేళలా భౌతిక కల్మషం నుండి విడిపడి ఉండిను పూర్తిగా జ్ఞానమునందే స్థితులైనందున అతని యజ్ఞాచరణ కృష్ణ ప్రీత్యర్థమే అయి ఉండును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. విజయ మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 7వ శ్లోకం. ఏవ కర్మ విశుద్ధ్యా విశుద్ధ సత్వస్యాంతర్హృదయాకాశ శరీరే బ్రహ్మణి భగవతి వాసుదేవే మహాపురుష రూపోపలక్షణే శ్రీవత్స కౌస్తుభ వనమాలా దాదిభిరుపలక్షితేని నిజ పురుష హవ్యుల్లిఖితే ఆత్మని పురుష రూపేణ విరోచమాన ఉచ్చైస్థరాం భక్తిరనుదిన మేధమానరయా భజాయత. ఏవం ఆ ప్రకారము కర్మ విశుద్ధ్య దేవదేవుని సేవ కొరకే సమస్తమును అర్పించి తన పుణ్యకర్మలకు ఫలమును కోరక విశుద్ధ సత్వస్య తన స్వరూపమును పూర్తిగా శుద్ధిపడిన భరతుని యొక్క అంతః హృదయ ఆకాశ శరీరే యోగులు ధ్యానించునట్టి హృదయస్థ పరమాత్ముడు, బ్రహ్మణి జ్ఞానులు అర్చించునట్టి నిరాకార బ్రహ్మము, భగవతి పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు, వాసుదేవే వసుదేవుని తనయుడగు శ్రీకృష్ణుడు, మహాపురుష పరమ పురుషుని యొక్క రూపము ఉపలక్షణే లక్షణములను కలిగి ఉండి శ్రీవత్స వక్షస్థలము పైన గల చిహ్నము, కౌస్తుభమణి, వనమాల హరిధర శంఖ చక్రములచే గదాది చిహ్నములచే ఉపలక్షితే గుర్తింపబడి నిజ పురుష హృత్ లిఖితేన భక్తుని హృదయమున చిత్రపటం వలె ఉన్నట్టిది. ఆత్మని అతని మనస్సునందు పురుష రూపేణ స్వరూపముచే విరోచమానే ప్రకాశించుచు ఉచ్చైస్థరాం సమున్నతముగా భక్తి అనుదినం దినదినము ఏధమాన వృద్ధి చెందుచు రయమున అజాయత ప్రకటమయ్యను. అనువాదము. ఆ ప్రకారము యజ్ఞాచరణముచే పవిత్రమై భరత మహారాజు హృదయము పూర్తిగా కల్మషరహితమయ్యను. వాసుదేవుని అనగా శ్రీకృష్ణుని ఎడ అతని భక్తి దినదినమున వృద్ధి చెందెను. వసుదేవ నందనుడైన పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడే పరమాత్మని రూపమునను నిరాకార బ్రహ్మములను ప్రకటమగుచుండను. యోగులు హృదయస్థుడగు పరమాత్మని ధ్యానింతురు. జ్ఞానులు నిరాకార బ్రహ్మమునే పరతత్వముగా అర్చింతురు. ఇక భక్తులు వర్ణితమగు దివ్య దేహము కలిగిన దేవదేవుని సేవింతురు. శ్రీవత్సమును కౌస్తుభమణిని వనమాలను ధరించిన ఆ దేవదేవుడు శంఖచక్ర గదాపద్మములను దాల్చియుండు. నారదాది భక్తులు అతనినే తమ హృదయములందు సర్వదా స్మరింతురు. భాష్యము. వసుదేవనందనుడగు వాసుదేవుడే శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు. యోగుల హృదయమున అతడు పరమాత్మ రూపమున ప్రకటమగును. జ్ఞానులచే అతడు నిరాకార బ్రహ్మముగా అర్చింపబడును. శంఖ చక్ర గదా పద్మములను దాల్చిన చతుర్భుజ రూపముగా పరమాత్మ తత్వము శాస్త్రములందు వర్ణితమైనది. ఆ విషయము ద్వితీయ స్కందమున 2.2.8 ఇట్లు ధృవపరపబడినది. కేచిత్ స్వదేహాంతర్హృదయావకాశే ప్రాదేశమాత్రం పురుషం వసంతం చతుర్భుజం కంజరథాంగ శంఖ
గదాధరం ధారణయా స్మరంతి. పరమాత్మ రూపము సకల జీవ హృదయములలో నెలకొని ఉన్నది. చతుర్భుజధారి అయిన అతడు తన హస్తములలో శంఖ చక్రాదులను దాల్చి ఉండును. హృదయం నందు పరమాత్మని స్మరించడి భక్తులు ఆ దేవదేవుని అర్చావిగ్రహ రూపమున సేవింతురు. భగవానుని నిరాకార తత్వమును అతని దేహకాంతియకు బ్రహ్మతేజమును కూడా వారెరిగి ఉందురు. 8 చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ. ఏవం వర్షాయత సహస్ర పర్యంతావసిత కర్మ నిర్వాణ వసరోధి భుజ్యమానం స్వతనయేభ్యో రిక్తం పితృపైతామహం యథాధాయం విభజ్య స్వయం సకల సంపన్ని కేతాత్స్ఫులహాశ్రమం ప్రవవ్రాజ. ఏవం ఆ విధముగా సదా నిమిత్తుడై వర్ష ఆయుత సహస్ర 1,000,000 సంవత్సరములు పర్యంత అంతవరకు అవసితి కర్మ నిర్వాణ అవసర రాజ్యభోగము పూర్తయినదని గుర్తించిన భరతుడు అది భూజ్యమానం అంతకాలము ఆ రీతి భోగించిన వాడై స్వతనయేభ్య పుత్రులకు రిక్తం సంపత్తిని పితృపైతామహం పితృదత్తమైనది యథాధాయం మనుసూత్రము అనుసరించి యథాయోగ్యముగా విభజ్య పంచి ఇచ్చెను స్వయముగా సకల సంపదలకు నికేతాత్ స్థానము స్వనికేతాత్ తన పితృగృహం నుండి పులహ ఆశ్రమం ప్రవవ్రాజ సాలగ్రామ శిలలు లభ్యమయ్యడి హరిద్వారము చెంత పులహాశ్రమమునకు వెడలెను. భరతుడు ప్రారబ్ధానుసారము 1,000,000 సంవత్సరములు కాలము భౌతిక భోగమును అనుభవించను. ఆ కాలము పూర్తయినంతనే అతడు గృహస్థ జీవనం నుండి విరమించి పితృదత్తమైన సంపత్తిని పుత్రులకు పంచి ఇచ్చెను. పిమ్మట సంపత్ సమృద్ధమైన పితృగృహమును వీడి హరిద్వారం చెంత గల పులహాశ్రమమునకు సాలగ్రామములు లభ్యమయ్యే ప్రాంతము నా పులహాశ్రమమునకు చేరెను. భాష్యము. దాయభాక్ సూత్రమును అనుసరించి ఎవడేని ఆస్తిని పొంది ఉన్నచో దానిని అతడు రాబో తరము వారికి అందజేయవలెను. భరతుడు ఆ కార్యమును సక్రమముగా ఉనర్చెను. మొదట అతడు పితృ సంపత్తిని 1,000,000 సంవత్సరముల కాలమును అనుభవించి కార్య విరమణ సమయమును అరుదించినంతనే దానిని పుత్రులకు పంచి ఇచ్చి పులహాశ్రమమునకు విడలెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. బాలమాత చదవండి. హరే కృష్ణ. 9వ శ్లోకం. ఎత్ర హవావ భగవాన్ హరిరద్యాపి తత్రత్యానాం నిజ జనానాం వాత్సల్యేన సన్నిధాప్యత ఇచ్ఛారూపేణ. ఎత్ర ఎచ్చటైతే హవావ నిక్కముగా భగవాన్ దేవదేవుడు హరి శ్రీహరి అద్య అపి నేటికిని తత్రత్యానం ఆ ప్రాంతమున వసించు నిజ జనానాం తన భక్తుల కొరకు వాత్సల్యేన దివ్య వాత్సల్యమున సన్నిధాప్యతే దర్శనమిచ్చును. ఇచ్ఛారూపేణ భక్తుని ఇచ్ఛానుసారం ఆ పులహాశ్రమ ప్రాంతమున దేవదేవుడు శ్రీహరి భక్తవాత్సల్యమున తన భక్తుల కోరికను తీర్చుచు వారికి దర్శనమిచ్చుతుండను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జయ. శ్రీకృష్ణ భగవానుడు అనేక రకములకు దివ్య రూపములందు వెలసిల్లి ఉండును. దీన్ని బ్రహ్మ సంహిత ఇట్లు తెలుపుచున్నది. రామాదిమూర్తిషు కళానియమేన తిష్టన్ నానావతార మకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమః పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు. ఆ దేవదేవుడే శ్రీరాముడు, బలదేవుడు, సంకర్షణుడు, నారాయణుడు, మహావిష్ణువు వంటి అనేకమగు రూపములను కూడియుండును. వానిలో భక్తులు తమకు ఇష్టమైన రూపమును అర్చించగా భక్తవాత్సల్యమున భగవానుడు అర్చా విగ్రహ రూపమున వారికి దర్శనమిచ్చును. కొన్ని మార్లు అతడు స్వయముగానే భక్తునికి దర్శనం అసుగుచుండును. భక్తుడు ఎల్లవేళలా భక్తియుత సేవలో పూర్తిగా నిమగ్నుడై ఉండును. ఇక భగవానుడు అతని కోరికను అనుసరించి దర్శనమిచ్చుచుండును. ఆ ప్రకారం అతడు శ్రీకృష్ణుగాను, శ్రీరామునిగాను, నృసింహదేవునిగాను మరి ఇతర రూపములందును ప్రత్యక్షమగును. భగవంతుడు భక్తుని నడుమ ప్రేమ వినిమయము ఆ రీతిగానే ఉండును. 10 యత్రాశ్రమ పదాన్యుభయతో నాభిభిర్దృశ చక్రైశ్చ చక్ర నది నామ
సరిత్ ప్రవర సర్వతః పవిత్రీకరోతి. ఎత్ర ఎచ్చటనైతే ఆశ్రమ పదాన్ని సమస్తాశ్రమములు ఉభయతః పైన క్రింద నాభి వంటి గురుతు దృశ్యత్ కనిపించును. చక్రములతో చక్రనది సాధారణంగా గండకీ నది అని ప్రసిద్ధి చెందినది. నామ పేరు గల సరిత్ ప్రవర ఉత్తమగునది పర్వత ఎల్లడల పవిత్రీకరోతి పవిత్రమనర్చును. కులహాశ్రమం ఇచ్చంత ఉత్తమమగు గండకీ నది కలదు. ఆ ప్రాంతమునంతటినీ పవిత్రము చేసిన సాలగ్రామ శిల్లు దాని యందు కలవు. ఆ సాలగ్రామ శిల్లకు పైన క్రింద నాభి వంటి చక్ర గురుతులు కనిపించును. భాష్యము శ్రీల ప్రభుపాద్కి జై. సాలగ్రామ శిల్లు పైన క్రింద చక్ర గుర్తులను కలిగి ఉండును. అవి గండకీ నది యందు లభ్యమగును. ఆ నది ప్రవహించిన ప్రాంతములన్నీ పరమ పవిత్రములైనవి. 11 చదవనా ప్రభుజీ? తస్మిన్ వావకిల స ఏకలః కులహాశ్రమోపవనే వివిధ కుసుమ కిసలయ తులసికాంబోభిః కందమూల ఫలోపహారైశ్చ సమీహమానో భగవత ఆరాధనం వివిక్త ఉపరత విషయాభిలాష ఉపభృతోస్పశమః పరాం నిర్వృతి మవాప. తస్మిన్ ఆ ఆశ్రమ ప్రాంతమున వావకిల నిస్సందేహముగా సహా భరతుడు ఏకలహ ఏకాంతమున కులహాశ్రమ ఉపవనమునందు వివిధ కుసుమ కిసలయ తులసికా అంబుభిః నానా విధములకు పుష్పములను చిగుళ్లను తులసీ దళములను వాటితో పాటు జలమును కందమూల ఫల ఉపహారైః కందమూల ఫలములను చ మరియు సమీహమానః వనరించుచు భగవతః భగవంతుని ఆరాధనను వివిధ పవిత్రుడయ్యను. ఉపరత విడివడి విషయ అభిలాష భౌతిక భోగేచ్ఛ నుండి ఉపభృత వృద్ధి చెందెను. ఉపశమ శాంతి పరాం దివ్యమగు నిర్వృతి సంతుష్టిని ప్రసన్నతను అవాప బడసెను. కులహాశ్రమ చెంతనున్న ఉపవనమునందు ఏకాంతమున వసించుచు భరతుడు పుష్పములను చిగుళ్లను తులసీ దళములను గండకీ నది జలములను వాటితో పాటు కందమూల ఫలములను సమకూర్చుకొని దేవదేవుడగు వాసుదేవునికి అర్పించెను. అతన్నే అర్చించుచు పూర్ణ సంతుష్టుడయ్యను. ఆ ప్రకారం భరతుని హృదయము నిష్కల్మషమయ్యను. కించిత్ అయినను భౌతిక భోగవాంఛ అతని ముందు నిలవలేదు. సమస్త కోరికలు నశించినట్టు ఆ నిశ్చల స్థితిలో అతడు పూర్ణ సంతుష్టుడై భక్తి యోగమున నెలకొనెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదుకి జై. ప్రతి ఒక్కడు మనశ్శాంతి కొరకే వెతుకుతున్నాడు. కానీ భౌతిక భోగేచ్ఛను పూర్తిగా విన్నాడి కృష్ణ సేవలో నిలిచినప్పుడే అది లభ్యం కాగలదు. పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమే భక్త్యా ప్రయచ్చతి అని భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకం నందు తెలుపబడినది. భగవదర్చనం ఏమాత్రము ఖర్చుతో కూడినట్టిది కాదు. భగవంతునికి మనము పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను కొద్దిగా జలమునైనను సమర్పించవచ్చును. వానిని ప్రేమతోనూ భక్తితోనూ అర్పించినప్పుడు శ్రీకృష్ణుడు ప్రియమారా స్వీకరించును. ఆ ప్రకారం మనుజుడు భౌతిక కోరికల నుండి విడబడగలడు. కోరికలను కలిగి ఉన్నంత వరకు అతడు సుఖమును బడియజాలడు. కానీ కృష్ణ భక్తిలో నెలకొన్నంతనే అతని మనస్సు సమస్తముకు భౌతిక కోరికల నుండి బయటపడి పవిత్రము కాగలదు. అంతటా అతడు పూర్ణ సంతుష్టిని పడేయగలడు. సవై పుంసాం పరోధర్మో యతో భక్తిరదోక్షజే అహైతుక్య ప్రతిహత యయాత్మా సుప్రసీదతి వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానంచ యదహైతుకం. అదోక్షజుడైన శ్రీకృష్ణ భగవాన్ని ఎడ ప్రేమపూర్వక భక్తియుక్త సేవను కలిగింపజేయునదే మానవుల పరమ ధర్మమై ఉన్నది. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తి నిర్హేతుకము అవరోధరహితమునై ఉండవలెను. దేవదేవుడకు శ్రీకృష్ణకు భక్తియుత సేవను గూర్చుట ద్వారా మనుజుడు శీఘ్రముగా నిర్హేతుకమైన జ్ఞానమును వైరాగ్యమును బడిచున్నాడు. భాగవతము 1వ స్కందము 2వ అధ్యాయము 6-7 శ్లోకములు. సర్వోత్కృష్టమగు వేదవాంగ్మయమైన శ్రీమద్ భాగవతము నందు ఈ ఉపదేశములు వసగబడినవి. మనుజుడు పులహాశ్రమునకు వెళ్ళలేకపోయినను ఉన్న చోటనే పైన పేర్కొనబడిన విధానమును అనుసరించి భగవంతునికి ఆనందముగా భక్తియుత సేవను అనర్చవచ్చును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. కృష్ణ మాతాజీ చూస్తారమ్మా? హరే కృష్ణ చదువుతాం ప్రభుజీ.
11వ శ్లోకం 12వ శ్లోకం 12. సరే అవును ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. తాయే తమి సారీ ప్రభుజీ. తాయే తమ వీరత పురుష పరిచర్యాయ భగవతి ప్రవర్ధమానానురాగ భరద్రుత హృదయ సతి శైథిల్య ప్రవర్ష వేగేనాత్మన్యు విద్యమాను మానరోమా పులక కులక ఔత్కంఠ్య ప్రవృత్త ప్రణయ బాష్ప నిరుద్ధావలోకనయనా ఏవం నిజ రమణారుణ చరణారవిందానుధ్యాన పరిచిత భక్తి యోగేన పరిప్లుత పర మహ్లదా గంభీర హృదయ హ్రాదవగాఢ దిశానస్తామపి క్రియమాణాం భగవత్సర్పర్యం న సస్మార తయా దానిచే ఇత్తం. ఆ ప్రకారము అవరిత నిరంతరము పురుష దేవదేవుని యొక్క పరిచర్యాయ సేవచే భగవంతుని ఎడ ప్రవర్ధమాన నిరంతరము వృద్ధి చెందుచు అనురాగము భారముచే ధృత ద్రవించెను. హృదయము శైథిల్య మెత్తదనము ప్రవర్ష వేగిన దివ్య పారవస్య వేగముచే ఆత్మని దేహమునందు ఉద్భిద్యమాన రోమ పులక కులక రోమాంచమగుట ఉత్కంఠత వలన ప్రవృత్త కలిగినట్టే ప్రణయ బాష్మ నిరుద్ధ అవలోక నయన దృష్టిని నిరోధించుచు ఆనందశ్రువులు పెళ్ళుబకగా ఏవం ఆ విధంగా నిజ రమణ అరుణ చరణ అరవింద భగవానుని అరుణవర్ణ పాద పద్మములను ధ్యానించుచు పరిచిత వృద్ధి చెందినట్టి భక్తి యోగము వలన పరిప్లుత సర్వత్ర విస్తరించినట్టి పరమోత్కృష్టమగు ఆహ్లాద దివ్యానందము గంభీర లోతుగా హృదయ సరోవరము అవగాఢ మునిగెను. దిశణ యవ్వాని బుద్ధి తాం అది అపి అయినప్పటికీ క్రియమాణం వనరించుచు భగవంతుని యొక్క సపర్యాం అర్చనను నా సస్మర మరిచెను. మహాభాగవతుడగు భరతుడు ఆ ప్రకారము నిరంతరము భగవద్భక్తిలో నెలకొనెను. వాసుదేవుని శ్రీకృష్ణుని అనురాగము సహజముగానే వృద్ధి చెంది అతని హృదయము ద్రవించెను. అందువలన క్రమముగా అతడు విద్యుత్ ధర్మములందు ఆసక్తి కోల్పోయాను. అతనికి రోమాంచమయ్యను. ప్రేమ లక్షణములు దేహమందు పొడుసూపసాగినవి. ఆనందాశ్రువులు జాలువారుట వలన అతడు దేనిని జాలకపోయాను. ఆ ప్రకారం అతడు భగవాన్ని అరుణవర్ణ పాద పద్మములనే నిరంతరము ధ్యానించును. ఆ సమయం అతని హృదయ సరోవరము దివ్యానంద జలముతో నిండెను. తన మనసు ఆ సరోవరము మునుగగా అతడు భగవత్ సేవను కూడా మరిచెను. భాష్యము. మనుజుడు నిజముగా కృష్ణ ప్రేమ యందు విహ్వాలుడైనప్పుడు అష్ట సాత్విక వికారములు అతని దేహమును పొడసూపును. శ్రీకృష్ణ భగవాని ప్రేమయుత సేవ వలనే అట్టి పూర్ణత్వ లక్షణములు ఉత్పన్నముగుచుండెను. భరత మహారాజు భక్తియుత సేవ యందే నిరంతరము నెలకొని ఉన్నందున ప్రేమ లక్షణములు అతని దేహమును ప్రకటమయ్యను. తర్వాత చదవను గురుజీ. ఇత్తం ధృత భగవద్ృత ఐణేయాజిన వాస సానుసవ నాభిషేకర్ద్రు కపిల శకుటీల జటాకలపేన చ విరోచమానః సూర్యాచ భగవంతం హిరణ్మయం పురుష మజ్జిహనే సూర్యమండలే అభ్యుత్పతిష్ట నేతదుహోవచ. ఇత్తం ఈ ప్రకారము ధృత భగవత్ సేవా వ్రతమును చేపట్టి అయినేన అజిన వాసస జింక చర్మమును ధరించి అనుసావన ప్రతిరోజు ముమ్మారు అభిషేక స్నానముచే ఆర్ద్ర తడసిన కమిలిన రంగు గల కుటి జడలు కట్టిన కేశములు కలాపేన సమూహముచే చ మరియు విరోచమాన చక్కగా
ఆవృతుడైనట్టి సూర్యుని యందున్న నారాయణాంశను వేదమంత్రములచే అర్చించుచు భగవంతుని హిరణ్మయం బంగారు వర్ణ దేహము కలిగిన వాడు దేవదేవుడు ఉజ్జీహనే ఉదయించున్నప్పుడు సూర్యమండలే సూర్యుడు అభ్యుపతిష్ఠాన్ అర్చించుచు దీనిని నిక్కముగా ఊవచ ఉచ్చరించెను. భరతుడు అతి సుందరమగు కన్పట్ట సాగెను. రోజుకు ముమ్మారు స్నానమాడుటచే అతని కేశ కలాపములు తడిగా నుండెను. జంక చర్మమును ధరించిన అతడు హిరణ్మయుడును సూర్యమండలస్థుడును అగు నారాయణుని అర్చించెను. ఆ రీతి ఋగ్వేద మంత్రములతో ఆ దేవదేవుని అర్చించిన భరతుడు సూర్యోదయము ఈ క్రింది శ్లోకమును ఉచ్చరించెడు వాడు. మాషము సూర్యుని అందలి అధిష్టాన దేవత హిరణ్మయుడు నారాయణుడు ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అను గాయత్రి మంత్రముచే అతడు అర్చింపబడును. ధ్యేయః సదా సవృత మండల మధ్యవర్తి అనేది ఇతర ఋగ్వేద మంత్రముల చేతను అతడు అర్చింపబడును. సూర్యమండలస్థుడగు ఆ నారాయణుడు హిరణ్యవర్ణుడు. తర్వాత వాడు చదవన గురూజీ. పరో రజః సవితుర్జాత వేదో దేవస్య వర్గో మనసేదం జజాన సురేతపాసాదః పునరావిశ్య చష్టే హంసాం గృద్రాణం నృపద్రింగ రామిమః పరహ రజః రజోగుణమునకు పరముగా విశుద్ధ సత్వగుణస్థితుడు సమితుః సమస్త విశ్వమును ప్రకాశింపజేయువాని యొక్క జాతవేద దేని వలన భక్తులు సకలాభిష్టములు నెరవేరును. దేవస్య భగవాని యొక్క వర్గ స్వదేజము మనస కేవలము సంకల్ప మాత్రమున ఇదం ఈ విశ్వమును జజాన సృజించెను. సురేతస ఆధ్యాత్మిక శక్తిచే అదహ ఈ సృజింపబడిన జగత్తున పునః తిరిగి అవిశ్య ప్రవేశించి చష్టే గాంచును లేదా పోషించును. హంసం జీవుడు గృద్రాణం భౌతిక భోగేచ్ఛ కలిగినట్టి నృషత్ బుద్ధి వృత్తిని రింగిరాం ప్రవర్తింపజేయువాడు ఇమహ నా వందనములు. భగవానుడు విశుద్ధ సత్వగుణస్థితుడు సమస్త విశ్వమును ప్రకాశింపజేయు అతడు భక్త ప్రదాత స్వీయ ఆధ్యాత్మిక శక్తి చేతనే అతడు ఈ విశ్వమును సృజించెను. ఇచ్ఛానుసారము విశ్వమునందు పరమాత్మ రూపమున ప్రవేశించి తన వివిధ శక్తులచే అతడు భోగేచ్ఛ కలిగిన జీవులందరూ పోషించుచున్నాడు. బుద్ధి ప్రదాతకు అట్టి దేవదేవునికి నమస్సులు. భాష్యము సూర్యమండలము నందర అధిష్టాన దేవత నారాయణాంశమే. అతడే సమస్త విశ్వమును ప్రకాశింపజేయును. భగవానుడు పరమాత్మ రూపమున సకల జీవ హృదయములోనికి ప్రవేశించును. వారికి బుద్ధిని ప్రసాదించి అభీష్టములు నెరవేర్చును. సర్వస్య చాహం హృది సన్నివిష్ట నేను ఎల్లరి హృదయములందు నిలిచి ఉన్నాను అనుచు ఈ విషయము భగవద్గీత 15:15 ధృవపరపబడినది. పరమాత్మ రూపంలో శ్రీకృష్ణ భగవానుడు సమస్త జీవుల హృదయములలో ప్రవేశించును. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం అని బ్రహ్మ సంహిత 5:35 తెలుపబడినట్లు అతడు విశ్వమునందే గాక కణకణమునందును ప్రవేశించును. సూర్యమండల అధిష్టాన దేవత ధ్యేయ సదా సవృత మండల మధ్యవర్తి నారాయణ సన్నివిష్ట అను ఋగ్వేద మంత్రముతో అర్చింపబడును. సూర్యోదయ సమయమున ప్రతి మానవుడు ఈ మంత్రమును ఉచ్చరించుచు నారాయణుని ఆశ్రయించవలెను. నవీన శాస్త్రజ్ఞుల అభిప్రాయము అనుసరించి ఈ జగత్తు సూర్య తేజముపై ఆధారపడి ఉన్నది. సూర్యకాంతి వలన గ్రహములు చరించుచున్నవి, సస్యములు వృద్ధి చెందుచున్నవి. సస్యములు ఔషధములు వృద్ధి చెందుటకు చంద్రకాంతి కూడా తోడ్పడునని మనకు తెలియవచ్చుచున్నది. నిజమునకు సూర్యమండలస్థుడగు నారాయణుడే సమస్త విశ్వమును పోషించుచున్నాడు. కనుకనే గాయత్రి మంత్రముచే ఋగ్మంత్రము ఆ దేవదేవుని అర్చింపవలెను. శ్రీమద్ భాగవతంలోని భరతుని చరితమును 5వ స్కందమునందలి 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్వం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 8వ అధ్యాయము భరతుని గుణవర్ణనము.
భరత మహారాజు పరమోన్నత స్థితిని బడిసినప్పటికీ ఒక జింక పిల్లపై మమకారముచే పతనము చెందెను. ఒకరోజు భరతుడు ఎప్పటి వలనే గండకీ నది యందు స్నానమాడి మంత్రజపము చేయునప్పుడు గర్భిణియగు ఒక జింక నీరు ద్రావ నది చెంతకు వచ్చుటను గాంచెను. అంతలో భీకరమగు సింహగర్జన వినరాగా భయ విహ్వలమున దానికి వెంటనే గర్భపాతమయ్యను. నదిని దాటినప్పటికీ అది వెంటనే మరణించెను. తల్లి లేని మృగ శిశువు ఎడ కనికరము కలిగిన భరతుడు దానిని జలము నుండి రక్షించి ఆశ్రమను కొనిపోయి ప్రేమతో పోషించును. క్రమముగా అతడు ఆ జింక పిల్ల పట్ల అనురక్తుడై దానినే ఎల్లప్పుడూ ప్రేమతో తలపోయసాగెను. పెరిగి పెద్దదైన కొలది ఆ జింక భరతునికి నిత్య సహచారిని కాచుచ్చెను. దాని రక్షణని అతడు ఎల్లవేళలా చూడసాగెను. క్రమముగా అతడు జింకను గూర్చిన ఆలోచన ఎందే పూర్తిగా మునగగా అతని మనస్సు కలత చెందెను. జింక పట్ల మమకారం వృద్ధి చెందిన కొలది అతని భక్తి క్షీణించినది. సమృద్ధమగు రాజ్యమును త్యజింపగలిగినప్పటికీ అతడు చివరకు ఒక జింక ఎడ అనురక్తుడయ్యను. ఆ విధముగా అతడు యోగము నుండి పతనము చెందెను. ఒకమారు ఆ జింక కనబడకుండగా పోయినంతటా భరతుడు మిగుల కలత చెంది దాని కొరకై వెదుకసాగెను. అది కనబడనందులకు శోకించుచు దాని కొరకై వెతుకుచు చివరకు అతడు మృత్యుముఖమున బడి మరణించెను. మనస్సు పూర్తిగా జింకను గూర్చిన ఆలోచనలతో నిండి ఉన్నందున తదుపరి జన్మలో అతడు జింక గర్భమున జన్మించవలసి వచ్చెను. అయినను ఆధ్యాత్మికంగా మిగుల పురోగమించిన కారణమున అతడు జింక దేహమునందు గల గత కర్మలను మరువలేదు. ఏ విధముగా తాను మహోన్నత స్థితి నుండి పతనము చెందెనో అతడు తెలుసుకొనగలిగెను. అది స్మరించుచు అతడు తన తల్లిని విడిచి తిరిగి పులహాశ్రమమునకు చేరెను. చివరకు మృగ శరీరమున కర్మక్షయము కాగా మరణానంతరము అతడు ఆ జింక శరీరము నుండి విముక్తుడైను. 1వ శ్లోకం. శుక ఉవాచ ఏకదా తు మహానద్యాం కృతాభిషేకనైయమికావశ్యకో బ్రహ్మాక్షరమభిగృణానో ముహూర్తత్రయముదకాంత ఉపవివేశ. శ్రీశుకః ఉవాచ. శ్రీ శుకదేవ గోస్వామి పలికెను. ఏకదా ఒకమారు తు కాని మహానద్యాం గండకీ నది యందు కృత అభిషేక నయమిక ఆవశ్యక కాలకృత్యములు తీర్చుకుని స్నానమాచరించి బ్రహ్మ అక్షరం ప్రణవ మంత్రమును ఓంకారమును గృణాన జపించుచు ముహూర్తత్రయము 3 నిమిషముల పాటు ఉదక అంతే నదీ తీరమున వివేశ ఆసీనుడయ్యను. శ్రీ శుకదేవ గోస్వామి పలికను. రాజా, ఒకరోజు భరతుడు కాలకృత్యములు తీర్చుకుని స్నానమాచరించిన పిదప గండకీ నదీ తీరమున ఆసీనుడై ప్రణవయుక్తముగా మంత్రజపమును చేయసాగెను. 2వ శ్లోకం. తత్ర తదా రాజన్ హరిణీ పిపాసయా జలాశయాభ్యాసమేకైవోపజగామ. తత్ర నదీ తీరమున తదా అప్పుడు రాజన్ ఓ రాజా హరిణము పిపాసయ దప్పిక కారణమున జలాశయ అభ్యాసము నది చెంతకు ఒకటి ఏవ నిక్కముగా ఉపజగామ వచ్చెను. రాజా, అతడు ఆ రీతిగా నదీ తీరమున ఆసీనుడై ఉండగా దప్పిక కొనిన ఒక హరిణము నీరు ద్రావ అచ్చటకు వచ్చెను. 3వ శ్లోకం. తయా పేపీయమాన ఉదకే తావదేవా విదూరేణ నదతో మృగపతేరున్నాదో లోక భయంకర ఉదపతత్. తయా హరిణము పేపీయమానే తృప్తితో తాగినదై ఉదకే జలమును తావత్ ఏవ అదే సమయమున అవదూరేణ కొలది దూరములోనే పదతః గర్జనము నదతః గర్జనము మృగపతేహే సింహము యొక్క ఉన్నాదః భీకరమగు లోక భయంకర ఎల్ల జీవులకు
భయమును కలిగించునట్టిది ఉదపత వినిపించెను. ఆ హరిణము తృప్తిగా నీరు త్రావుచుండ కొలది దూరములోనున్న ఒక సింహము బిగ్గరగా గర్జించెను. ఎల్లరకు భయమును కలిగించడి ఆ గర్జనము దాని చెవిన పడెను. హరే కృష్ణ ప్రభుజీ. బాగా చదువుతారా? చదువుతా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. శ్లోకము నెంబర్ 4. తముపసృత్య సా మృగవధు ప్రకృతి విక్లవ చకిత నిరీక్షణ సుతరామపి హరిభయావి నివేశవ్యగ్రహ హృదయ పరిప్లవ దృష్టిరగత తృషా భయాత్ సహసై ఓచక్రామ. తం ఉపసృత్య ఆ భీకరమగు శబ్దమును విని, సా అది, మృగవధు ఆడహరిణము, ప్రకృతి విక్లవ ఇతరులు చంపుదురని సహజముగానే భీరువయ్యుండునది, చకిత నిరీక్షణ చపలాక్షి, సుతరాం అపి దాదాపు వెంటనే, హరి సింహము యొక్క భయము అభినివేశ ప్రవేశించగా, వ్యగ్రహృదయ మనస్సు కలవరపడి, పారిప్లవ దృష్టి చకితమగు కన్నులు కలది, అగత తృషా దాహమును తీర్చుకొనకనే, భయాత్ భయముతో, సహసా ఒక్కమారు, ఏవ నిక్కముగా, ఉచ్చక్రామ నదిని లంఘించెను. ఇతరులు చంపుదురేమోనని సహజముగానే భీరువయ్యుండెడి హరిణము ఎల్లప్పుడూ సంశయమున నలుదిక్కులు చూచుచుండును. భీకరమగు సింహగర్జనను వినినంతనే అది కలవరపడి భీతి చెందిన నేత్రములతో అటునిటు గాంచుచు దప్పిక తీరకుండగానే ఒక్కమారు నదిని లంఘించను. శ్లోకం 5. తస్యా ఉత్పతంత్య అంతర్వత్య ఉరు భయావగలితో యోని నిర్గతో గర్భ స్రోతసి నిపపాత్సాత. తస్యా అది, ఉత్పత్తంత్యా బలవంతముగా దుముకుటచే, అంతర్వత్న పూర్ణ గర్భిణి ఉరుభయ మిక్కిలి భీతి వలన, అవగలిత జారి, యోని నిర్గత యోని నుండి నిర్గతమై, గర్భ సంతానము, స్రోతసి జల ప్రవాహమున నిపపాత పడెను. ఆ హరిణము గర్భిణి అయి ఉండెను. భయముతో అది ఒక్కమారు దుముకగా గర్భస్థ శిశువు బయల్వెడలి నదీ ప్రవాహమున పడెను. భాష్యము. గర్భిణీ స్త్రీకి అకస్మాత్తుగా ఉద్రేకము గాని భయము గాని కలిగినచో గర్భపాతము జరిగడి అవకాశం ఉండును. కనుక వారు అటువంటి ప్రభావములకు లోను కాకుండా చూడవలను. శ్లోకము 6. తత్ప్రసవోత్సర్వర్భణ భయ ఖేతాదుర స్వగణేన వియుజ్యమాన కస్యా ఇచ్ఛద్దార్యం కృష్ణ సారసతి నిపపాతాద చమూర్ మమార. తత్ప్రసవ అకాల ప్రసవము వలన, ఉత్సర్పణ నదిని దాటుట వలన, భయ మరియు భయము వలన, ఖేదమునకు, అతుర గురి అయి, స్వగణేన హరిణ గుంపు నుండి, వియుజ్యమాన తప్పిపోయినందున, కస్యాం ఇంత్ ఒకానొక, దర్యాం కొండ గుహలో, కృష్ణ సారసతి నల్లజింక నిపపాత పడి, అథ అందుచే, చ మరియు, మమార మరణించెను. గుంపు నుండి తప్పిపోయినందునను, గర్భ పాతశోకము వలనను ఆ నల్లజింక నదిని దాటినంతట మిగుల ఖేదమునకు గురి అయి ఒక గుహలో వెంటనే మరణించెను. శ్లోకము 7. తం త్వేణ కుణకం కృపణం శ్రోత సానూహ్యమానమభి వీక్ష్యాపవిద్ధం బంధురి వానుకంపయ రాజర్షిర్భరత ఆదాయ మృతమాతర మిథ్యాశ్రమ పదమనయత్. తం అది, తు కాని, ఏణ కుణకం జింకపిల్ల, కృపణం నిస్సహాయురాలు,
స్రోతస తరంగములచే అనూహ్యమానం కొట్టుకొని పోవుటను అభివీక్ష గాంచి అపవిద్ధం తన వారి నుండి దూరమైనది బంధువు ఇవ మిత్రుని వలె అనుకంపయ కరుణతో రాజర్షి భరతుడు ఆదాయ తీసుకుని మృతమాతరం తల్లిని కోల్పోయినది ఇతి అని తలచుచు ఆశ్రమమునకు అనయత్ తెచ్చుకొనెను. నదీ తటమున కూర్చుండిన భరతుడు తల్లి లేని ఆ జింకపిల్ల నదీ ప్రవాహమున కొట్టుకొని పోవుట గాంచెను. దానితో కరుణ హృదయుడై అతడు మిత్రుని వలె దానిని నదీ ప్రవాహము నుండి బయటకు తీసి అది తల్లి లేనిదని తలచి ఆశ్రమమునకు తెచ్చుకొనెను. భాష్యము: ప్రకృతి నియమములు మనకు తెలియని రీతిగా పనిచేయుచుండును. భరతుడు గొప్ప చక్రవర్తి, భక్తియుత సేవలో మిగుల పురోగమించినవాడు. దాదాపుగా ప్రేమ భక్తి స్థాయికి అరుదించినప్పటికీ అతడు తిరిగి భౌతిక స్థాయికి పతనము చెందెను. కనుకనే భగవద్గీత 2.15 యందు మనకు ఇట్లు హెచ్చరిక చేయబడినది: యం హిన వ్యధప్యంతే తే పురుషర్భవ సమదుఃఖం సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ మానవ శ్రేష్ఠుడా, అర్జున, సుఖదుఖములచే కలత చెందక ఆ రెండింటి యందును ధీరుడై నిలుచువాడు నిక్కముగా మోక్షమునకు అర్హుడై ఉన్నాడు. భవబంధ విముక్తుడయ్యనడి కార్యమును అత్యంత సావధానముగా నిర్వహింపవలను. దాని యందు ఏమాత్రము భేదము కలిగినప్పటికీ మనుజుడు తిరిగి భౌతిక స్థితికి పతనము చెందగలడు. భరతుడి చరితమును అధ్యయనము కావించి మనము భౌతికాసక్తి నుండి పూర్తిగా బయటపడు కళలను నేర్వవచ్చును. జింకపిల్లపై అమిత కరుణను చూపినందున అతడు జింక దేహమును పొందవలసి వచ్చినని రాబోవు శ్లోకములలో విదితము కాగలదు. జీవుని భౌతిక స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితిని కొనివచ్చుట యందే మనము కరుణను చూపవలను. లేనిచో ఏ క్షణమైనను ఆధ్యాత్మిక ప్రగతి కుంటుపడి మనము భౌతిక స్థితికి పతనము చెందగలము. జింకపిల్ల పట్ల భరతుడు చూసిన కరుణ అతడు భౌతిక జగత్తునకు పతనము చెందుటకు ఆరంభముగా నయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారక్క 8. ప్రభుజీ ఉన్నారా ఉన్నారా చంద్రమౌళి ప్రభు? చంద్రమౌళి ప్రభుజీ ఉన్నారు. ఆయన మీటింగ్ లో ఉన్నారు ప్రభుజీ, నేను చదువుతానండి. చదవండి అమ్మ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. దండవత్. తస్య హవా ఏన కుణక ఉచ్చైరే తస్మిన్ కృత నిజాభిమానస్య హరహస్తస్పోషణ పాలసలాలన ప్రీణ నానుద్యేన నాత్మ నియమాః సహయమాః పురుష పరిచర్యాదయ ఏకైక కసః కతిపయేన హర్గనేన వియుజ్యమానః కిల సర్వ ఏవో దవసన్. తస్య ఆ రాజు యొక్క హవా నిస్సందేహముగా ఏణకుణక. తాత్పర్యానికి వెళ్ళిపోదానండి. ఓకే. క్రమముగా అతడు జింకపిల్ల పట్ల అమితానురాగము కలవాడయ్యను. తృణాదులనిచ్చి దాన్ని పెంచి పోషించుచు వ్యాఘ్రాది జంతువుల దాడి నుండి రక్షించుచుండెను. దురద పెట్టినప్పుడు గోకుచు దాన్ని సుఖముగా నుంచుటకు యత్నించెను. ప్రేమ వశమున దాన్ని కొన్ని మార్లు చుమ్మించుచుండేవాడు. ఈ ప్రకారము భరతుడు మృగ పోషణార్థుడై ఆధ్యాత్మిక జీవన పురోగతికి సంబంధించిన విధి నియమములను మరిచెను. క్రమముగా అతడు భగవత్పరిచర్యనే విస్మరించెను. కొంతకాలమునకు అతడు ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించిన సమస్తమును మరిచెను. భాష్యము: నియమ నిబంధనలను పాటించుచు నిత్యము హరే కృష్ణ మంత్రమును జపించుచు ఆధ్యాత్మిక కర్మ నిర్వహణమున మనం ఎంతగా సావధానులై ఉండవలనో దీన్ని బట్టి తెలుసుకొనవచ్చును. దీన్ని మనము నిర్లక్ష్యపరిచినచో చివరకు పతనము తప్పదు.
తెల్లవారుజామునే నిద్రలేచి స్నానమాచరించి మంగళహారతి కార్యక్రమంలో పాల్గొని శ్రీ విగ్రహారాధనను కావించి హరే కృష్ణ మహామంత్రములు జపించి వేదవాంగ్మయం అధ్యయనం చేసి ఆచార్యులు మరియు గురుదేవుడు తెలిపిన విధులను అనుసరించుట మన కర్తవ్యము. ఈ పద్ధతిని పాటించినచో ఎంతటి ఉన్నత స్థానము నందున్నప్పటికీ మనకు పతనము తప్పదు. దీన్ని సంబంధమున భగవద్గీత 18వ అధ్యాయం 5వ శ్లోకం నందు ఇట్లు తెలుపబడినది. యజ్ఞదాన తపః కర్మ నాత్యాత్యం కార్యమేవత యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. యజ్ఞము, దానము, తపస్సు అనేది కర్మలను ఎన్నడూ త్యజించరాదు, వానిని తప్పక వనరించవలను. వాస్తవమునకు యజ్ఞదాన తపములు మహాత్ములను కూడా పవిత్రమనర్చును. సన్యాసాశ్రమమునందును మనుజుడు నియమపాలనను విడవరాదు. శ్రీ విగ్రహారాధనను చేయుచు అతడు తన జీవితమును సమయమును కృష్ణ సేవకే అంకితం చేయవలను. తపోనిష్టలను అతడు తప్పక కొనసాగించవలను, వారిని ఎన్నడూ విడవరాదు. సన్యాసమును గ్రహించినంత మాత్రం ఎవడునూ తను తాను పరమోన్నతునిగా తలంపరాదు. స్వీయ ఆధ్యాత్మికోన్నతి కొరకై ఎల్లరూ భరతుని కార్యకలాపమును సావధానముగా అధ్యయనం చేయవలసి అన్నది. 9వ శ్లోకం. అహోబతాయం హరిణకుణక కృపణ ఈశ్వర రథ చరణ పరిభ్రమణ రయేణ స్వగణ సుహృద బంధునుభ్యః పరివర్జితః శరణం చ మోపసాదితో మామేవ మాతా పితౌరో భ్రాతృజ్ఞాతిం యౌదికాంచై ఓపేయాయ నాణ్యం కంచన వేద మయ్యతి విశ్రబ్ద చాత ఏవ మయా మత్పరాయణస్య పోషణ పాలన ప్రీణన లాల నమన సూయోన నుష్టేయం శరణ్యోపేక్ష దోష విదుష. భరతుడు ఇట్లు తలపోయసాగెను. అహో, భగవత్ప్రతినిధి కాలము యొక్క వేగముచే ఈ జింక పిల్ల తన బంధుమిత్రులను కోల్పోయి నన్ను ఆశ్రయించినది. తల్లి, తండ్రి, సోదరుడు, బంధువు నేనే అయినందున నన్ను తప్ప వేరెవరిని ఇది ఎరుగదు. ఈ రీతిగా తలచుచు ఈ మృగము నాయందే పూర్ణ విశ్వాసము ఉంచినది. ఇది నన్ను తప్ప ఇంకొకరిని ఎరుగదు. అందువలన ఆ అసూయాభావంతో ఈ జింక వలనే నా క్షేమము నష్టపడినదని నేను ఎంత మాత్రము తలంచక దీని పోషణము, రక్షణము, పాలనను, లాలనను చూడవలసి ఉన్నది. నన్ను ఆశ్రయించినట్టు దీన్ని నేనెట్లు ఉపేక్షించగలను? ఈ జింక నా ఆధ్యాత్మిక జీవితమునకు ఆటంకము కలిగించుచున్నప్పటికీ ఆశ్రితుని ఉపేక్షించరాదని నేను భావించుచున్నాను. అట్టి ఉపేక్ష గొప్ప అపరాధమే అగును. భాష్యం. మనుషుడు ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడు అనగా కృష్ణ భక్తి భావంలో రతుడైనప్పుడు ఈ భౌతిక జగత్తునందుల దుఃఖభాగులకు సమస్త జీవులైన సహజముగానే దయాపూర్ణుడవును. అట్టి వాడు సహజముగానే జనుల కష్టములను గూర్చి తలపోయిను. కానీ అతడు పతిత జీవుల భౌతిక క్లేశములను నెరగక ఆ భరతుని విషయమున జరిగినట్లుగా వారికి దేహపరమగు సౌఖ్యములను వసగుటయందు ఆసక్తుడైనచో అట్టి దయాగుణము, కరుణ పతన కారణమే ఎగును. మనిషి నిజముగా పీడిత మానవాళి పట్ల దయాగుణమును కలవాడైనచో వారిని భౌతికత్వం నుండి ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించుటకు యత్నింపవలేను. జింక విషయమున భరతుడు దయార్థ హృదయుడై, కానీ అది సాధారణమైన జంతువైనందున దాన్ని ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించుటకు అసాధ్యమని అతడు మరిచెను. కేవలం ఒక జంతు పోషణార్థము తన విద్యుత్ ధర్మమును విడనాడుట భరతుని నిక్కముగా ప్రమాదకరమే. భగవద్గీత యందు ఉపదేశింపబడిన సూత్రములను ఈ విషయమును తప్పక అనుసరింపవలను. ఎంహిన వ్యధేయతే పురుషం పురుషర్షభ. భౌతిక దేహ విషయమున ఎవ్వరకు మనమేదియును చేయజాలం. అయినను విధి నియమములను అనుసరించినచో కృష్ణ కరుణచే మనము ఒక వ్యక్తిని ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించగలం. కానీ మన ఆధ్యాత్మిక కర్మలను పణముగా పెట్టి కేవలము ఇతరుల దేహ సౌఖ్యములను గూర్చి ఆలోచించినచో దుర్గతి తప్పదు. హరే కృష్ణ ప్రభు. దండవత్సరం. హరే కృష్ణ. 10వ శ్లోకం. నూనం చార్యాః సాధవ ఉపశమశీలాః కృపణ సహృదయేవం విధార్థే స్వార్థానపి గురుతరాను ప్రేక్షంతే. ఆర్యుడైన వాడు సన్యాసాశ్రమం నందున్నప్పటికీ దుఃఖభాగులకు జీవుల ఎడ నిక్కముగా కరుణాహృదయుడే ఉండును.
శరణాగతిని రక్షించుటకై మనుషుడు ఎంత అయినప్పటికీ తన ప్రయోజనమును తప్పక ఉపేక్షించవలను. భాష్యం. మాయ అతి ప్రబలమైనది. పరోపకారము, సర్వభూత హితత్వము, సామ్యవాదము పేరిట ప్రపంచమందంతటను జనులు దుఃఖిత మానవాళియడ కరుణను చూపుచున్నారు. కానీ జనుల భౌతిక పరిస్థితిని మెరుగుపరచుట అసాధ్యమగు కార్యమని పరోపకారులు, సర్వభూత హితైషులు ఎరుగజాలకున్నారు. జీవుని కర్మానుసారముగా భౌతిక పరిస్థితులు దైవముచే ఇదివరకే ఏర్పాటు చేయబడి ఉన్నవి. వానిని మార్చుట సాధ్యపడదు. దుఃఖభాగులకు జీవులను ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించుటకు మాత్రము మనము యత్నించవచ్చును. అదొక్కటే మనము వారికి చేయగలిగిన లాభము. భౌతిక సౌఖ్యములను పెంచుట లేదా తగ్గించుట ఏమాత్రము వీలుపడదు. కనుకనే భాగవతము 1.5.18 నందలి ప్రథమ స్కందమున తల్లభ్యతే దుఃఖవదన్యత సుఖం అని చెప్పబడింది. అనగా ఎటువంటి యత్నము లేకుండగానే దుఃఖము లభించడి చందమున భౌతిక సుఖము కూడా లభించగలదు. సుఖ దుఃఖములు రెండును ప్రయత్నము లేకుండగానే లభించినట్టువి. కనుక భౌతిక కర్మలను గూర్చి మనుజుడు పట్టించుకొనరాదు. కనుక మనుజుడు ఇతరుల ఎడ కరుణ గలవాడైనచో, వారికి మంచి చేయగొరినచో వారిని కృష్ణ భక్తి భావనాస్థితికి ఉద్ధరించుటకు యత్నించవలెను. ఆ ప్రకారము ప్రతి ఒక్కరూ భగవద్ అనుగ్రహముచే ఆధ్యాత్మిక పురోగతిని పడేయగలరు. అనగా మన ఉపదేశార్థమే భరత మహారాజు ఆ ప్రకారము వర్తించును. కనుక దేహ పరిధిలో చేయబడడి సంక్షేమ కార్యముల పట్ల మనము సావధానులమై ఉండవలెను. విష్ణు అనుగ్రహమును బడయుటనడి ప్రయోజనమును ఎట్టి పరిస్థితి ఎందునో విడివడరాదు. సాధారణముగా జనులకు ఈ విషయము తెలియదు, లేదా దానిని వారు విస్మరింతురు. తత్ఫలితముగా విష్ణు భగవానుని అనుగ్రహమును బడియుట అనడి తమ మూల ప్రయోజనమునే త్యాగము చేసి వారు దేహ సౌఖ్యమును గూర్చుటకు పరోపకార కార్యములందు నియుక్తులగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండోత్పేడం. ఇతి కృతానుషంగ ఆసనశయనాటన స్నాన శనాదిషు సహ మృగ జహూన స్నేహానుబద్ధ హృదయ ఆసీత్. అనువాదము. జింక పట్ల అనురాగంతో భరతుడు దానితోనే కలిసి పలుండెను, కలిసి నడిచెను, కలిసి స్నానమాడెను, చివరికి కలిసి భుజించెను. ఆ విధముగా అతని ఉదయము దాని యందు అనురాగబద్ధమయ్యను. 12వ శ్లోకం. కుసుమ సుమ సమిత్ పలాస ఫలమూలో దకాన్య హరిష్యమాణో వృకాదిభ్యో భయమాసం సమానో యదా సహరిణ కుణకేన వనం సమావిశతి. కుశగ్రాసమును, పుష్పములను, సమిధలను, పత్రములను, ఫలములను, మూలములను, జలమును తెచ్చుటకి అడవికి ఎగినప్పుడు కుక్కలు, తోడేళ్లు, పెద్ద పుల్ల వంటి క్రూర జంతువులు ఆ జింకను చంపునేమో అని భయపడి భరతుడు దానిని వెంటనిడుకొని అరణ్యమునకు వెళ్ళేవాడు. భాష్యము. భరతుడు ఏ విధముగా జింకపై అభిమానమును, అనురాగమును పెంచుకునో ఇచ్చట వివరింపబడినది. భగవత్ ప్రేమను సాధించినట్టు మహనీయుడైన భరతుడే ఆ రీతి ఒక మృగము పట్ల అనురాగం వలన తన స్థితి నుండి పతనం చెందదు. తత్ఫలితముగా అతను మరుసటి జన్మమున జింక దేహమును స్వీకరింపవలసి వచ్చను. అది మున్ముందు విదితం కాగలదు. భరతుని విషయమే ఇట్లునచో ఆధ్యాత్మిక జీవన పురోగతి ఏమాత్రము లేకుండా కేవలము కుక్కలు, పిల్లలతో జీవనము గడిపడి వారి విషయం గురించి ఏమి చెప్పగలము? వాటి పట్ల గల మమకారం చేవారు తదుపరి జన్మలో అవే జన్మలను పొందవలసి వచ్చును. కృష్ణ ప్రేమను పెంచుకొనిచో వారికి ఆ గతి తప్పదు. భగవంతుని యందు విశ్వాసము వృద్ధి కానప్పుడు వాళ్ళు ఇతర విషయముల వైపునకు మనం ఆకర్షితులమగుదము. అదే మన భవబంధములకు కారణమగును. 13వ శ్లోకం. ప్రతిశుచ ముగ్ధ భావేన తత్ర తత్ర విషక్తమతి ప్రణయభర హృదయ కార్పణ్యాత్ స్కంధేనోద్వహతి ఏవముత్సంగ ఉరసి చాధాయో పలాల ఎన్ముదం
పరమామవాప. అరణ్యమునకు వెళ్ళినప్పుడు ఆ మృగము యొక్క చపల స్వభావము భరతునికి ఎంతో ఆకర్షణీయముగా గోచరించినది. ప్రేమతో దానిని భుజములపై నెత్తుకుని మోసిడివాడు. అనురాగభరితమైన హృదయం కలవాడే కొన్ని మార్లు దాన్ని ఒడిలో కూర్చుండబెట్టుకునేవాడు. అది నిద్రించినప్పుడు వక్షస్థలముపై ఉంచుకునేవాడు. ఈ ప్రకారము ఆ జింకను లాలించుచు అతడు పరమానందమును బడిసెను. భాష్యం. అరణ్యమునందు ఆధ్యాత్మిక జీవన పురోగతిని సాధించుటకై భరత మహారాజు గృహమును, భార్యను, సంతానమును, రాజ్యమును అంత ఏలా సమస్తమును త్యజించారు. కానీ ఒక తుచ్చమైన జింక పట్ల కలిగిన ఆసక్తి వలన అతడు తిరిగి భౌతిక స్థితికి పతనం చెందవలసి వచ్చను. అట్లయినచో కుటుంబ పరిత్యాగం వలన ఊడిన ప్రయోజనం ఏమిటి? కనుక ఆధ్యాత్మిక జీవనము నిజముగా పురోగమింపగోరేవాడు కృష్ణేతరమైన దేని యందును అనురక్తుడు కానిలాగున సావధానుడై ఉండవాలి. ప్రచార నిమిత్తము మనము కొన్ని మార్లు పలు లౌకిక కర్మలను అంగీకరింపవలసి వచ్చును. కానీ అది అంతయో కృష్ణుని కొరకే అని తప్పగా గుర్తుంచుకోను. ఆ విషయం గుర్తుంచు మనము లౌకిక కర్మలకు బలయ్యే అవకాశమే ఉండదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఎవరున్నారమ్మా చదవలసిన వాళ్ళు? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారమ్మా. 14వ శ్లోకం. క్రియాయాం నిర్వర్త్యమానాయామంతరాలే ప్యుత్థాయోత్థాయ యదైనమభిచక్షీత తర్హి వావస వర్షపతిః ప్రకృతిస్థేన మనసా తస్మా ఆశిష ఆశాస్తే స్వస్తి సాద్వత్సతే సర్వత ఇతి. భగవదర్చన యందు గాని ఇతర అనుష్ఠానమునందు గాని నియుక్తుడైనప్పుడు ఆ కార్యములు పూర్తి కాకుండగానే మధ్య మధ్యలో లేచి ఆ జింక ఎచ్చట ఉన్నదో అతడు గాంచలివాడు. అది సుఖముగా నుండుటను గాంచినప్పుడు అతని మనస్సు మిగుల ముదమందడిది. అంతటా అతడు వత్స నీకు అన్ని విధముల శుభమగుగాక అనే మనస్సులోనే దానిని దీవించెడివాడు. భాష్యము. జింక పట్ల గల గాఢానురాగము వలన భరతుడు భగవదర్చనయందు ఇతరమగు అనుష్ఠానమునందు మనస్సును సంలగ్నపరచలేకపోయెను. శ్రీ విగ్రహారాధనయందు నెలకొనినప్పటికీ అమితానురాగ వశమున అతని మనస్సు కల్లోలితమై ఉండేది. ధ్యానము చేయుచునే అతడు ఆ జింక ఎచ్చటకు పోయినదా అని తలపోసెడివాడు. అనగా మనస్సు పూజా విముఖమైనప్పుడు అట్టి పూజ వలన ఎటువంటి లాభము కలుగదు. జింకను చూచుటకే భరతుడు మధ్య మధ్యలో లేచి చూచెననే విషయము అతడు ఆధ్యాత్మిక స్థితి నుండి పతనము చెందదనుటకు సూచకమై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరున్నారమ్మా? సో ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. నేను చదవలే ప్రభుజీ. చదువుతారమ్మా? 15 శ్లోకం చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. చదువు. 15వ శ్లోకము. అన్యదా వృషముద్విగ్నమనా నష్టద్రవిణ ఇవ కృపణః సకరుణమతితర్షేణ హరిణ కుణ కవిరః విహ్వల హృదయ సంతాపస్త మేవానుశోచన్ కిల కష్మలం మహదభిరంబిత ఇతి హోవాచ. ఆ హరిణము కనబడకపోయినచో భరతుని మనసు మిగుల కల్లోలము చెందెడిది. అంతటా అతడు లభించిన ధనము నష్టపడగా దుఃఖితుడయ్యేడి కృపణునిగా నయ్యేడివాడు. అది ఎట్లు కనబడకపోయినప్పుడు అతడు వ్యాకుల చిత్తుడై విరహమున శోకాతురుడయ్యేడివాడు. ఆ విధముగా అతడు మోహమునకు గురై ఇట్లు పలికెడివాడు. భాష్యము. ధనహీనుడు కొంత ధనమును గాని బంగారమును గాని కోల్పోయినచో ఒక్క మారుగా మిగుల కల్లోలితుడగును. జింక కనబడకపోయినప్పుడు భరతుని మనస్సు కూడా అదే విధంగా కలత చెందెడిది. ఏ విధముగా మన యందలి ఆసక్తి ఒక విషయము నుండి వేరొక దానికి మార్పు చెందునంటకు ఇది చక్కని ఉపమానము. మన ఆసక్తి కృష్ణ సేవ యందు నియుక్తమైనచో మనము ఆధ్యాత్మికముగా పురోగమించగలము. యువతీ యువకులు ఒకరి పట్ల ఒకరు సహజముగానే ఆకర్షితులయ్యేది రీతి తాను కూడా భగవత్ సేవ పట్ల ఆకర్షితుడు కాగోరుదునని శ్రీల రూప గోస్వామి ప్రార్థించిరి. శ్రీకృష్ణునేడ అట్టి అనురక్తిని శ్రీ చైతన్య మహాప్రభువు సముద్రమున దుమికి
కినప్పుడు రేయి యందు విరహమున శోకించినప్పుడు ప్రదర్శించిరి. కానీ మన ఎందలి ఆసక్తిని భగవంతుని నుండి భౌతిక విషయముల వైపునకు మళ్లించినచో ఆధ్యాత్మిక స్థితి నుండి పతనము అనివార్యము. చదవాలా ప్రభుజీ 16? వెళ్దాంలేండి, నెక్స్ట్ వీక్ చదువుకుందాం, టైం అవుతుంది బాగా. ఓకే, హరే కృష్ణ. సరే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. మీ క్వశ్చన్స్ ఎవరికైనా ఉన్నాయమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా పలమణి మాత చెప్పండి. క్వశ్చన్స్ ఏం లేవు ప్రభుజీ. క్వశ్చన్స్ ఏం లేవు. అంతటి భరతుడే అలాగా పడిపోయాడంటే మనం ఏదో 1% కూడా చేయటం లేదు సాధన, మనం పడిపోవడం ఇంకెంత ఈజీ ప్రభుజీ. చాలా తేలిగ్గా పడిపోతామేమో. అందుకే మనం సత్సంగంలో ఖచ్చితంగా నిలబడి ఉండాలి. అవును అవును. ఆ సత్సంగం అసోసియేషన్ లేకపోయేసరికి మనిషికి ఎలాగైపోతాడో చూడండి. అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు అన్నట్టు కరెక్ట్ అసోసియేషన్, సత్సంగ అసోసియేషన్ ఉండాలి. లేకపోతే ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో చూడండి భరత మహారాజ్. ఏంటి, వృషభదేవుడు కొడుకు భగవంతుని స్వయంగా చూసిన వ్యక్తి కూడా పడిపోయాడు. హరే కృష్ణ ప్రభుజీ, ఆయన చేసిన తప్పల్లా ఆ జింకలో భగవంతుడిని చూడలేకపోవడం ఆ ప్రభుజీ. కాదమ్మా, భక్తులకి దూరంగా ఉండడం. అంతేనా? ఒంటరిగా ఉండడం కదా ప్రభుజీ. భక్తులకి దూరంగా ఉండడం. జింకలో భగవంతుని చూడడం కాదు. జింకలో భగవంతుని చూసినా చూడకపోయినా జింకని అతను ఏమి చేయలేడు. జింకని అందరూ రాశారు కదా భాష్యం అని, జింకకు మోక్షం ప్రసాదించే విధంగా తను ప్రయత్నం చేయలేడు. కాబట్టి అటువంటి దాంతో మమకారం పెంచుకోవడానికి వీలు లేదు. ఎవరితోనైనా మమకారం పెంచుకుంటే వాళ్ళని కృష్ణ చైతన్యం వైపు తీసుకెళ్ళగలిగితేనే ఆ మమకారానికి అర్థం ఉంది, లేకపోతే అర్థం లేదు. కృష్ణ చైతన్యంలోకి వెళ్ళలేని వాళ్ళని మనం మమకారం తీసుకెళ్ళలేని వాళ్ళపైన మనం మమకారం పెంచుకోవడంలో అర్థం లేదు. అటాచ్మెంట్ ఉన్న వాడిని మనం ఖచ్చితంగా కృష్ణ కాన్షియస్ తీసుకెళ్ళగలిగితేనే అది సక్సెస్ అయినట్టు ప్రభుజీ. లేకపోతే లేదు. మనం కూడా పడిపోతాం. మనమే పడిపోదు. మనం పడిపోవడానికి ఎప్పుడు రెడీగా ఉంటాం ప్రభుజీ. పడిపోతాం. ఆల్రెడీ పడ్డాం ప్రభుజీ. పడ్డాం, కరెక్టే కరెక్టే. సో అంటే ఇది ఎంత సీరియస్ మ్యాటర్ గ్రహించడం కోసం ఈ చాప్టర్, ఎంత సీరియస్ మ్యాటర్ ఇది. కానీ ఈ చాప్టర్ చదివినప్పుడల్లా ఆ భయం అలా వేస్తూనే ఉంటుంది ప్రభుజీ. అంతటి మహానుభావుడు 1,000 సంవత్సరాలు అంటే తక్కువ కాలం కాదు కదా. అంతా ధర్మయుతంగా ఉండి అన్ని శాస్త్రాలు తెలుసుకుని భగవంతుడి కోసమే వచ్చి అడవిలో ఒక్క జింక కోసం పడిపోయాడంటే ప్రేమ భక్తి చూసిన వ్యక్తి, సాధన భక్తి కూడా కాదు, ప్రేమ భక్తి చూసిన వ్యక్తి. ప్రేమ భక్తి చూసాడా? అదే ఫ్యాషన్, అదే కదా ప్రేమ భక్తి చూసిన వాడు. అవును, మామూలు భక్తి కాదు. భగవాన్ కొడుకు కదండి. ఏమండి, స్వయంగా భగవాన్ కొడుకు అలా పడిపోయారు. అదే అదే భగవాన్ కొడుకు విష్ణువుని కూడా చూశానని రాస్తారు. భగవాన్ కొడుకు విష్ణువుని చూసిన వ్యక్తి, సాధన చేస్తున్న వ్యక్తి. భగవాన్ వ్యక్తి కూడా కాదు, సాధన చేస్తూ అన్ని తెలిసి కూడా అన్నిటినీ పరిత్యజించి మళ్ళీ ఇందులో పడ్డారు. సత్సంగం తాలూకు ఇంపార్టెన్స్, సత్సంగం కాని దాని మీద ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలో కూడా కానీ మామూలుగా సింగిల్ గా కూర్చొని బాగా చేసుకోగలుగుతామని దూరంగా వెళ్తాం కదా రోజు. దీన్ని చూస్తే మటుకి సింగిల్ గా వెళ్ళకూడదు, కూర్చొని ధ్యానం చేయకూడదు. ధ్యానం చేసుకోవచ్చు కాసేపు, అంటే ఫోకస్ తెచ్చుకోవడం కోసం, అరగంట గంట రోజు 2 రోజుల వరకు కూడా పర్వాలేదు. సంవత్సరం 2 సంవత్సరాలు ఉండిపోవడం అనేది కష్టమైన పని. సంగత్యం లేకపోతే మనలోనే ఉన్న మిగతా అంశాలు బయటకు వచ్చేస్తాయి. మనసు, బుద్ధి, అహంకారము, ఇంద్రియాలు ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే మనకు ఎవరో ఒకరితో సాంగత్యం కావాలి, మనం వాటితో సాంగత్యం చేసేస్తాం. ఇంద్రియాలు డామినేట్ చేస్తాయేమో ప్రభుజీ. ఇంద్రియాలతో సాంగత్యం పెరిగిపోతుంది, ఇంద్రియ సాంగత్యం పెరిగిపోతుంది.
ఎవరో ఒకరితో సాంగత్యం కావాలి. మనసు సాంగత్యం పెరిగిపోతుంది. మనసుతో ఓన్లీ మనసుని సాంగత్యం చేసుకుంటే అది ఎటేటో తీసుకెళ్ళి. ఓకే. అది రెండో సెకండ్ క్యాండిల్లో ఉంటుంది ప్రభుజీ. దాంట్లో కూడా భగవంతుడిని చూస్తే మళ్ళీ మనం దేవుడి మీద ధ్యానం చేయగలుగుతామని అంటది. కానీ ఇప్పుడు ఈయన కూడా అలాగే చూస్తారా లేదా అని డౌట్ వస్తుంది ప్రభుజీ. అంటే మనం ఇప్పుడు ఆకాశం కూడా దేవుడే సృష్టించారు అని చెప్తూ ఒకవేళ మనం మనసు అటుకి వెళ్ళినా దాన్ని మళ్ళీ దేవుడి మీదకి మళ్ళించేటట్టు చూసుకోవాలి అని ఉంది ప్రభుజీ. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఆ జింకలో భగవంతుడిని చూడడం అంటే జింకని భగవంతుడిగా ప్రార్థించడం కాదు. జింకలో ఉమ్, భగవంతుడిని చూడడం అంటే జింకను చూసినప్పుడు అందులో భగవంతుడిని చూస్తే నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, నేను దానికి ఏమి చేయాలి అని మనం వెళ్ళగలగాలి. ఎంతవరకు సర్వ్ చేయగలగాలి అంతవరకు సర్వ్ చేసి మనం మనం జింకలో ఎస్ దేన్ని చూసినా భగవంతుడి గుర్తుకొచ్చేయాలి. భగవంతుడి గుర్తుకొస్తే మన సాధన పరిగెత్తాలి తప్పితే ఆ చూసిన వ్యక్తులు వస్తువులు భగవంతుడిని చూస్తే ఆ వస్తువుతో సాంగత్యం పెంచేసుకోవడం కాదు. ఓకే ఓకే అదే అది వస్తు సాంగత్యం అయిపోతుంది. వస్తు సాంగత్యం అంటే భౌతిక సాంగత్యం అయిపోతుంది. భౌతిక సాంగత్యం అంటే మళ్ళీ ప్రాబ్లం. భౌతిక సాంగత్యం అంటే ప్రాబ్లం. సులభమైన పని ఏం కాదమ్మా. అవును ప్రభుజీ. ఈ స్థితిలో నిలబడడం అంత సులభం లేదు. డివోషనల్ సర్వీస్, ఆధ్యాత్మిక చింతన అంత సులభమైంది ఏం కాదు. వెళ్ళి కొబ్బరికాయ కొట్టి మంగళహారతి ఇచ్చేసినంత సులభం కాదు. మొత్తం ప్యూరిఫై అయిపోవాలి. పూర్తిగా ప్యూరిఫై అయిపోవాలి. 24 ఎలిమెంట్స్ ప్యూరిఫై అయిపోవాలి. ఒకవేళ ప్యూరిఫై అయినా మళ్ళీ పడిపోతాం అనిపిస్తుంది ప్రభుజీ దీన్ని చూస్తుంటే. సాంగత్యం దానికోసమే సాంగత్యం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ అండి. ప్రభుపాద్కి జై అనాలని అనిపిస్తుంది ఏమండి? అవునమ్మా. ఎందుకంటే ఈ ప్రిన్సిపల్స్ తో పాటు ఖచ్చితమైన సాంగత్యం గురించి చాలా అసోసియేషన్ చాలా ప్రైమరీ ఇంపార్టెన్స్ దానికే ఇచ్చారు కదా. అవునమ్మా. సో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడే సాంగత్యం తీసుకోవడం కష్టమైపోతుంది మనకి. వయసు పెరిగిన కొద్దీ ఆ సాంగత్యం ఇంకా కష్టమైపోతుంది. ఇస్ వేర్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అంతే కదమ్మా. ఇవాళ రేపు పరిస్థితుల్లోని గుడికి వెళ్ళడమే కష్టమైపోతుంది కదా. ఇటువంటి స్థితి మనకి కల్పించగల గుడికి వెళ్ళడమే కష్టమైపోతుంది. లెక్చర్కి వెళ్ళాలి ఫిజికల్ గా అంటేనే కష్టమైపోతుంది కదా. పెరుగుతున్న కొద్దీ అది కష్టమైపోతుంది. చిన్న కష్టం వస్తే ఇంకా కష్టమైపోతుంది. సో మరి అందుకోసమే దాన్ని ఎంతటి గొప్ప అలవాటు చేసుకోవాలో చూసుకోవాలి. అందుకనే వయసులో ఉన్నప్పుడు గుడికెళ్ళిన అలవాటు చేసుకోవాలి. గుడికెళ్ళిన అలవాటు అవ్వట్లేదు, గుడికి వెళ్ళలేకపోతున్నాము అంటే విగ్రహాలు ఇంటికి తెచ్చుకోవాలి. అప్పుడు విగ్రహాలు ఇంటికి తెచ్చుకున్న దగ్గర నుంచి ఇల్లుని గుడిలాగా తయారు చేయాలి. ఇల్లు గుడిలాగా తయారు చేయాలంటే ఇంట్లో సత్సంగాలు పెట్టుకోవాలి. మనుషులు మనం వెళ్ళలేకపోతున్నాం కాబట్టి అందరినీ మన ఇంటికి పిలవాలి. మనం వెళ్ళలేకపోతున్నాం. సో అది ఎందుకంటే ఇదంతా కూడా మనల్ని ఆ స్పృహలో ఉంచడం కోసం, ఆ చైతన్యంలో ఉంచడం కోసం. అంతే. ఆ చైతన్యం నుంచి బయటపడుతున్నామా ఎవరో కాదు, పనిష్ అయ్యేది మనమే. కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. చాలా సీరియస్ మ్యాటర్ అమ్మా. ఆధ్యాత్మిక చింతన అనేది సీరియస్ మ్యాటర్. అదే ప్రభుజీ. అక్కడే ఉన్నాము. బట్ వీ హ్యావ్ టు మేక్ షూర్ స్ట్రాంగ్ గా నిలబడి ఇందులో ముందుకెళ్ళాలి. జూమ్ సెషన్స్ చేస్తున్నా, ఫిజికల్ సెషన్స్ కి వెళ్తూ ఉండాలి. అందుకే ఆ వైబ్రేషన్ సమ్వాట్ డిఫరెంట్ గా ఉంటుంది ప్రభుజీ. ఎందుకంటే ఇస్కాన్కి వెళ్ళాం మొన్న, రాజమండ్రి ఇస్కాన్కి వెళ్తే మా అమ్మాయి అంటోంది నవవిధ భక్తులు కనపడ్డాయమ్మా నాకు అక్కడ. ఒకళ్ళేమో ఆరాధన చేస్తున్నారు, ఒకళ్ళు పాట పాడుతున్నారు, ఒకళ్ళు అందులో ఆయన వెనకాల పాడుతున్నారు. భక్తిలో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని చూసేసానమ్మా అక్కడ అంటుంది మా అమ్మాయి. అలా పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ప్రభుజీ. సత్సంగం డిఫరెంట్ గానే ఉంటుంది పర్సనల్ గా అటెండ్ అయ్యి. డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలి. పాపులాడాలి, పరితపించాలి.
ప్రభుజీ ఇవాళ ఏ ఏ ఏ శ్లోకాల నుంచి ఎక్కడి వరకు నుంచి ఎక్కడి దాకా అయ్యాయి ప్రభుజీ? సారీ, ఆరో అధ్యాయము 16వ శ్లోకం నుంచి 8.15 దాకా. 8.15. ఓకే. 6.16 నుంచి 8.15 వరకు. 10 నుంచి కదా ప్రభుజీ? 6.10 సారీ 6.10 సారీ 6.10 ఓకే 6.10 నుంచి 8.16. ఇంకా సో ప్రభాకర్ శ్రేష్ఠ ప్రభు ఈస్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఇష్యూస్ అమ్మా. ఇందాక బావగారు చెప్పారు, మీరు మాట్లాడారు, బావగారు మాట్లాడారు. సో ఆయన మీ సన్ కి యాక్సిడెంట్ అయింది ఆ మధ్య. హీ వెంట్ ఇన్ టు కోమా అండ్ ఆల్ దట్. హీ కేమ్ బ్యాక్ అంత బాగున్న తర్వాత మనోడికి ప్రాబ్లం వచ్చింది మనకి. సో గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ హాస్పిటలైజేషన్స్. సో ఆయన ఫ్యామిలీ అంతా కోలుకోవాలి అని చెప్పి కోలుకుని లెఫ్ట్ అవుట్ అయ్యి చక్కగా చేసేవారు, అన్ని చదివేవారు, చేసేవారు. సో ఆయన మళ్ళీ ఇందులోకి రావాలి, చదువుకోవాలి, ఆయన సాధన కంటిన్యూ చేసుకోగలగాలి అని చెప్పి సిన్సియర్గా 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్తాం మన కోసం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సర్వకృష్ణ. శుద్ధ వైష్ణవుల ప్రార్థనలు ఎప్పుడు కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. లెట్ us pray for them. నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? పాడనా? నమస్తే నరసింహాయ ప్రహ్లాదదాయినే హిరణ్యాకశిపోర్వక్షః శీలటంకనఖలయే ఇతో నరసింహో భరతో నరసింహో యతో యామి తతో నరసింహ మహే నరసింహో హృదయే నరసింహో నరసింహమదిం శరణం ప్రపచే తవ కర కమలవరే నాఖాం అద్భుత శృంగ లలిత హిరణ్యకశిపు తను భృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. జై నరసింహ స్వామికి జై, ప్రహ్లాద్ మహారాజ్ కి జై, శ్రీలా ప్రభుపాదికి జై, అనంత కోటి వైష్ణవ బృందకి హరే కృష్ణ హరే కృష్ణ. హలో అమ్మా, ఇక్కడితో ఆపుతున్నాను. సో విల్ అగైన్ మీట్ ఆన్ ఫ్రైడే ఫర్ కృష్ణ బుక్ రీడింగ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.